రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రెస్టారెంట్ అండ్ బార్ అసోసియేషన్ మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. కానీ తమ యొక్క వృత్తి అదే కాబట్టి వారు బార్ అండ్ రెస్టారెంట్స్ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళ యొక్క బ్రతుకు చిత్రాలు మాత్రం మారడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా లేకపోతే పాత ప్రభుత్వంలో కానీ ఈ యొక్క ప్రభుత్వాల వల్ల ఎన్నో ట్యాక్సులు కట్టడం, మళ్ళీ వీధులు పాలవడం, రోడ్ల పాలవడం, ఇటీవల కాలంలో కూడా ఆత్మహత్యలకు కూడా వారు పాల్పడిన సంఘటనలు మనం చూస్తున్నాం. మరి బార్ అండ్ రెస్టారెంట్ తెలంగాణ స్టేట్ సంబంధించి అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు జి దామోదర్ గౌడ్ గారు. మరి వారి యొక్క సంఘం ఏ విధంగా ముందుకు వెళుతుంది, వారి యొక్క వ్యాపార కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఏ విధంగా సహకారం అందిస్తున్నాయి అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. దామోదర్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఈరోజు మీరు మా అసోసియేషన్ తరఫున మీ ఆంధ్రప్రభ స్టూడియోకి పిలిపించినందుకు మా అసోసియేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నట్టుగా మద్యము హానికరము అనేది ఉంది, తప్పదు. అది ఎవరో కనిపెట్టిరు, ఇది ఎప్పటి నుంటో తరతరాల నుండి వస్తుంది కాబట్టి మనం ఏం చేయలేం దాన్ని. కానీ దీనికి హానికరం అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ ఉంటే దేనికి ఏం కాదు. ఒక డాక్టర్ దగ్గర పోయినా కూడా ఆల్కహాల్ 2 పెగ్గులు 1 పెగ్గులు తీసుకోవాలి చెప్పే పరిస్థితులు అవి. అది ఎందుకు వస్తుంది, హెల్త్ బాడీ బట్టి ఆల్కహాల్ కనిపెట్టారు శాస్త్రవేత్తలు, అది అందరికి తెలిసిన విషయమే. ఓకే అండి, మీ యొక్క అసోసియేషన్ ఎలా ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది, ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు పరిణామాలు ఎలా ఉన్నాయి? గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అసోసియేషన్ ఉండేది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే లిక్కర్ అసోసియేషన్ అనేది ఒకటే ఉండేది. అప్పుడు ప్రెసిడెంట్ గుంటూరు సుబ్బారావు గారు అని ఉండేది. ఆయన ఎప్పటి నుంటే గతంలో అంటే అప్పటికి నేను 86 నుండి ఫీల్డ్ ఉన్నా, మళ్ళీ అది అంతమంది ఉంటే అసోసియేషన్ ఉన్నది. మేము రీచ్ అయింది ఎప్పుడంటే అసోసియేషన్లో వాళ్ళతో మీట్ అయింది ఎప్పుడంటే 96 అనుకుంటా. అప్పటి నుండి మేము వారితో అసోసియేషన్ అంటే ఏంది అనేది పోవడం, ముందుకు పోవడం, వాళ్ళతో డిస్కస్ చేయడం అనేది తెలిసిన విషయమే. ఇక అప్పుడున్న పాలసీలు ఏంటంటే నేను 86 నుండి ఫీల్డ్లో ఉన్నాను. అప్పటి నుండి ఏంటంటే ఈ లిక్కర్ తాగేది చాలా తక్కువ. అప్పుడు సారా ఉండేది, కళ్ళు ఉండేది కాబట్టి బిజినెస్ అంత ఉండేది కాదు. అప్పుడు కూడా ఈ వ్యాపారాలు అంటే వైన్ షాపులు కూడా చాలా లిమిట్లో ఉండేది, తక్కువ ఉండేది, ఎవరు అనేది కూడా తెలియకపోతుండే. ఈ నేను 86లో ఉన్నప్పుడు ఏంటంటే హైదరాబాదులో 24,000 లైసెన్స్ ఫీజు ఉండే ప్రభుత్వానికి రెవెన్యూ అప్పట్లో. ఇది మెల్లమెల్లగా ఏంటంటే రామారావు గారు వచ్చిన తర్వాత ఇక అప్పటి నుండి పెరుగుకుంటూ ప్రొవిషన్ వచ్చేంత వరకు ఏంటంటే 74,000 అయింది లైసెన్స్ ఫీజు. ప్రొవిషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక సారా నిషేధం అదైన తర్వాత ఏంటంటే అప్పట్లో ప్యాకెట్లలో వస్తే సారని, ఇప్పుడు విస్కీలలో అది బాటలలో వస్తుంది అని విస్కీ అనే విధంగా తయారైపోయింది. అంటే సమాజంలో ఏంటంటే ఎవరిని ఇది ఎందుకు వచ్చిందో ఈ మద్యం అనేది ఏది విధంగా ఎవరు కనిపెట్టారో కాదు, కానీ నేను అనుకుంటున్న అప్పట్లో ఒక 50% కంపల్సరీ తాగాలి. అంటే నేను అనుకునేది అంటే శ్రమపడి లేబర్ పని చేసి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు రిలీఫ్ గురించి రాత్రి ఎంత తాగితే పడుకునే విధానము అప్పట్లో ఉండేది. అప్పుడు నేను వీళ్ళకి వచ్చినప్పుడు ఎంత ఉండే అంటే ఒక బీర్ వచ్చేసి 3.5-4 రూపాయలు ఉండే, ఒక విస్కీ 3.5-4 రూపాయలు మాత్రమే, 2.5 కూడా ఉండే ఒక బీరు. అలాంటిది ఈరోజు ఇంత ఎంచలెంచలుగా పెరుగుకుంటే అంటే 86 నుండి ఇప్పటి వరకు 2025కి వచ్చే వరకు అది ఎట్లయిపోయిందంటే ఒక ఇది లేనిది టీ అంటే ఎట్లా అప్పట్లో ఇంటికి వస్తే టీ మర్యాద ఎట్లా ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు రాను ఏమనంటే ఇది ఒక మద్యం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఇంటికి వస్తే అన్నట్టుగా అయిపోయింది. అంటే సమాజంలో మనం ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వానికి రెవెన్యూ కావాలి. ఇంకా దీన్ని ఎంకరేజ్ చేసి సార్ ఎప్పుడైతే బంద్ అయిన తర్వాత ఈ లిక్కర్ బాగా ఇది వచ్చింది. అప్పటి నుండి కూడా గవర్నమెంట్ ఇది ఒక ఎక్సైజ్ అంటేనే అట్లాంటిది రెవెన్యూ విషయంలో. ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే రెవెన్యూ ముఖ్యం కాబట్టి ఆ విధంగా నడుచుకుంటూ వస్తుంది. ఇంకా పరిణామాలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. లైసెన్స్ ఫీజు హైదరాబాద్లో రాను ఇంకా పెరుగుతుంది. ఇప్పటికీ ఏంటంటే తాగే ప్రజలు పాపులేషన్ ఎక్కువైపోయింది, దాన్ని కూడా డిమాండ్ కూడా ఎక్కువైపోయింది. ఆ విధంగా నడుస్తున్న తనం ప్రతిసారి మద్య నిషేధం వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిరు. ఎందుకంటే అప్పుడు కూడా ప్రాణాలు పోయినాయి. మద్య నిషేధం చేసినప్పుడు విదేశాల పక్క రాష్ట్రాలకు పోయి తాగిన రోజులు ఉన్నాయి.
ఏదది సైనిట్ అది మన ఈ కొంతమంది అయితే నేను చూసినాం ఈ ఏమంటారు వైట్నర్ తీసుకొచ్చి ఒక పిల్లలు బయట చూసినాం ఇట్లా ఖర్చుపులో పెట్టుకొని పీల్చుకొని మత్తుకు అలవాటిన వాళ్ళు ఉన్నారు. ఐడిపిఎల్ పోయేసి దాంట్లో ఏదో మత్తు పదార్థాలు తీసుకొని ప్రాణాలు కోల్పోయినారు. ఆ తరుణంలో ప్రభుత్వం ఏంటంటే ఇది సరైన కంట్రోల్ చేయలేకపోయారు. విదేశాల నుండి మద్యం తీసుకొచ్చి గల్లీకి అమ్మడం, దొంగచాటును అమ్మడం, అప్పుడు ఇది సాధ్యం కాదని చెప్పేసి అని ఎత్తేసి మళ్ళీ ఓపెన్ చేశారు. ఆ విధంగా నడుస్తూనే ఉంది. కానీ మాది ఏంటంటే మేము వ్యాపారం కాంట్రాక్టర్లు అనేసరికి అంటే మేము బయట ఏమనుకుంటున్నామంటే బయట ఉన్న టాక్ ఏంటంటే సిండికేట్ అని లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్స్ అని లేదా వైన్స్ అని వీళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు అంటూ బయట ఉన్న మాట, నేను కూడా వింటున్న మాట. మీరు అనే మాట ఏంటంటారు? దానికి అంటే కౌంటర్ ఇస్తున్నారా లేకపోతే యాక్సెప్ట్ చేస్తున్నారా? దానికంటే ఉన్నది, దాంట్లో కూడా తప్పేం లేదు, ప్రజల లోపల కూడా ఉన్నది. ఈ టెండర్ విధానం అనేది ఎప్పుడు వచ్చిందంటే ఈ సారా నిషేధించిన తర్వాత ఓపెన్ లైసెన్సులు వచ్చినాయి. తర్వాత ఓపెన్ లైసెన్స్ ఇస్తే విపరీతంగా అడుగుతున్నారని ప్రభుత్వం తక్కువ చేసింది, నిషేధించింది, లిమిట్ ఉండాలని చెప్పేసి. అప్పుడు ఇక తర్వాత మెల్లమెల్లగా ఏమైందంటే ఈ టెండర్ లైసెన్సులు ఎక్కువైతున్నాయి కాబట్టి ఇది కంట్రోల్ చేయాలంటే దీనికి డిమాండ్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి అని టెండర్ విధానం పెట్టేసారు. అప్పుడు సీల్ టెండర్ ఉంటుండే. సీల్ టెండర్ విధానంలో ఎవరు హై కోడ్ ఒక్కొక్క షాపు ఒక ఏరియాలో షాప్ ఉంటుంది, ఎవరు హైయెస్ట్ కోడ్ చేస్తే వాళ్ళకి వచ్చేది షాపు. ఆ విధంగా కూడా ఉన్నది. అప్పుడు కూడా ఏంటంటే పోటాపోటీ అయింది. ఆ సీల్ టెండర్ వచ్చినప్పుడు ఏమైందంటే నా షాపు ₹1,00,00,000 ఉంది, మీకు ఒక 70 లక్షలకు పడ్డది, వారికి 60 లక్షలకు ఉంది, ఆ డివిజన్లో ఒక్కొక్క షాపు. నేను ₹1,00,00,000 వేసుకునే షాప్కి మీరు రేటు తక్కువ అని చెప్పి పోటాపోటీలు పడి ఈ తక్కువ రేట్లకు అమ్మడం స్టార్ట్ చేశారు. ఏదైనా కూడా లైసెన్స్ ఫీజు అయితే మీరు చెల్లించాలి. ఒక వైన్ షాప్, కిరాణా షాప్ కాదు, పాన్ షాప్ కాదు, తీసుకుపోయి దూరం పెట్టనీకే కాదు. అందరికీ తెలియదు. ఇప్పుడు కూడా చాలామంది టెండర్ అంటే మనకు డబ్బులు రిటర్న్ వస్తాయి అనుకొని ఆ జమాన్లో రిఫండబుల్ అనుకుంటారు. అది గవర్నమెంట్ ఒకసారి లైసెన్స్ ఇస్తే ఇయర్ మొత్తం లైసెన్స్ ఫీజు కట్టాల్సిందే, ఒక్కసారి వదలదు. ₹1 బ్యాలెన్స్ ఉన్న వడ్డీ కొద్ది వసూలు చేసి కట్టాల్సిందే. మేము ఏంటంటే ఒక బ్యాంక్ గ్యారెంటీ ఇస్తాం అనుకుంటారు, ఇన్స్టాల్మెంట్ బేసిక్లో కట్టాల్సి వస్తుంది. అప్పుడు 3 ఇన్స్టాల్మెంట్, 2 6 ఇన్స్టాల్మెంట్ ఉండేది. ఇప్పుడు 1/4 కట్టి 75% బ్యాంక్ గ్యారెంటీ ఇస్తాం. మేము వద్దురా నాయన మాకు వద్దు సార్ మా వల్ల కాదన్న కూడా షట్టర్ బంద్ చేసుకున్నా ప్రభుత్వం ఏం చేస్తుందంటే బ్యాంక్ నుండి టేక్ ఓవర్ చేసుకుంటుంది మొత్తం లైసెన్స్ ఫీజు మొత్తం. ప్రాపర్టీలు పోయిన రోజులు ఉన్నాయి మాకు, వెళ్ళట్లేదు, మెయింటెనెన్స్ వెళ్ళట్లేదు. అప్పుడు సిటీలో కానీ జిల్లాలేంది బగ్ కానీ కొన్ని హోల్సేల్ షాపులు, గతంలో వాళ్ళకి ఏంటంటే ప్రొవిషన్ కన్నా ముందు వీళ్ళకి డిస్టరీలు హోల్సేల్ షాపులు ఉండేవి. అప్పట్లో వీళ్ళు హోల్సేల్ షాపులు తీసి బేవరేజ్ కార్పొరేషన్ ఎప్పుడైతే ప్రభుత్వం స్టార్ట్ చేసిందో వీళ్ళకి ఏం చేయాలి ఈ వ్యాపారం అని చెప్పేసి అని ఆలోచన చేసి వాళ్ళు కూడా లిక్కర్ ఫీల్డ్కు, నార్మల్ వైన్ షాప్ల ఫీల్డ్లోకి వచ్చేసారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మార్కెట్లో కాంపిటీషన్ ఏమైందంటే ఒక బ్రాండ్ ఉంటుంది, ఒక కంపెనీ ఉంటుంది, మెక్డొల్ ఉంది. నా షాప్లో నెలకు 50 కేసులు పోతాయి. అది కూడా వాళ్ళు ఏంటంటే మంత్ ఎండింగ్ వచ్చే వరకు 100 కేసులు లేవడితే మీకు డిస్కౌంట్ ఇస్తాం అదనంగా అందరికి వచ్చిన 40-50 ఇట్లా ఇస్తారు సపరేట్గా. అది అదునుగా తీసుకొని వీళ్ళు డబ్బున్నోళ్ళు కదా, ఇక డిస్టిలరీలు పెట్టిన వాళ్ళు ఇదని చెప్పేసి డంపింగ్ చేసి ఈ యొక్క బెల్ట్ షాప్లకు అనేది అన్అఫీషియల్గా ఈ సారా బంద్ అయిన తర్వాత గల్లీకి బెల్ట్ షాప్లు అనేది దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతుంది, ప్రభుత్వానికి రెవెన్యూ అని ఆలోచిస్తుంది. వీళ్ళు బెల్ట్ షాప్లకి హోల్సేల్ ఎవరైతే ఉన్నారో అందరికి సప్లై చేసేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు నా వైన్ షాప్ ఉంది, ఇన్వాయిస్ రేట్ ఇచ్చి ఆ కంపెనీ వాడిని నేను తిడుతుంటే ఎప్పుడు మీరు మార్కెట్ ఖరాబ్ చేస్తున్నారు, ఆ బ్రాండ్ పోవాలంటే అన్ని షాప్లలో పోతేనే బ్రాండ్ వాల్యూ ఉంటుంది, మీరు మా పొట్ట మీద కొట్టి డిస్కౌంట్ వాళ్ళకి ఇస్తున్నారు, వాడేమో పబ్లిక్ సేవలాక బయటికి షాప్ వాళ్ళకు కూడా కేసులు అమ్ముతున్నారు, హోల్సేల్ బయట షాపులకు వాడు అక్కడ నుండి తీసుకొచ్చి మా షాప్లలో అనుకుంటున్నాను తిట్టేవాడిని. ఆ తరుణంలో ఏమైందంటే హైదరాబాద్లో టెండర్లు రావడం బంద్ చేసారు, వాటితో తట్టుకోలేకపోతున్నారు. ఆ చుట్టుపక్కల లైసెన్సులన్నీ హైదరాబాద్లో ఈ హోల్సేల్. అప్పుడు ఒక రూల్ ఉండేది, ఒక మనిషికి 6 ఫుల్ బాటిల్ తీసుకెళ్ళాలి, 12 బీర్లు రాసిన కంపల్సరీ రూల్, అది గవర్నమెంట్ పెట్టిన రూల్. ఒక మనిషికి 6 ఫుల్ బాటిల్, ఒక కాటన్ బీర్ తీసుకునేది ఉండే.
అప్పట్లో వీళ్ళు ఏం చేసి హోల్సేల్ బిజినెస్ చేస్తుంటే మేము అప్పుడు ప్రభుత్వానికి కూడా చెప్పినాం, సార్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా కంట్రోల్ అవుతలేదు, మరి ఎందుకు రూలు అంటే పట్టించుకోలేదు. తర్వాత ఎంఆర్పి రేటు కన్నా తక్కువ ఇచ్చేవాళ్ళు ఈ డిస్కౌంట్ల మీద. అట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఎంఆర్పి రేటు కన్నా తక్కువ ఇస్తుంటే మీరు కానీ ఇంట్లో కూడా నమ్మలేని పరిస్థితి. వాడు ఎట్లా అమ్ముతాడు, వానికి ఎట్లా పడుతుంది, మీకు ఎట్లా పడట్లేదు అని అంటే అదనంగా డిస్కౌంట్ వస్తుంటే హోల్సేల్ బిజినెస్ చేసి వాళ్ళు చేసేటోళ్ళు. అయితే ప్రభుత్వానికి ఒక లైసెన్స్ ఫీజు కట్టి పక్కన ఉన్న షాపుల రెవెన్యూ మొత్తం తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మా స్టేట్ కమిటీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సుబ్బారావు గారు, ఇది కుదరదు సార్, లైసెన్సులు పోవట్లేదు, ఎవరు టెండర్ వేస్తే పోటీ ప్రపంచంలో తెలిసి డబ్బులు ఓడగొట్టుకుంటామా, ఆ తరుణంలో సార్ ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ అమ్మితే కేసు, తక్కువ అమ్మితే కేసు అని చెప్పేసి అని రూల్ పెట్టాలని చెప్పేసి అని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారుల ఆదాయం గురించి ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ అమ్మితే కేసులు చేస్తాం, వైలేట్ చేస్తాం, కానీ తక్కువ అమ్మితే కేసులు చేయడానికి లేదని పెట్టి. అప్పుడు మీకు నష్టమే కదా, మరి నష్టమే కదా సార్. మరి ఇది ఎందుకు పెట్టాలి ఈ రూలు? ఎక్కువ అమ్మితే కేసులు అంటున్నారు, తక్కువ అమ్మని మీద పరిష్కారం చేయాలి కదా అని దృష్టికి వస్తే అప్పుడు వాళ్ళకి అర్థం కాక హైదరాబాద్ జిల్లాలో ఎవరు షాపులు రాలేదు. మాకు ఒక షాప్ పెట్టాలంటే దానికి రూల్ 6 అని ఉంది, అంత ఈజీగా దొరకవు. స్కూలు రికగ్నైజ్డ్ ఉండాలి, మజీదు, చర్చి, గుడి, ఇవన్నీ 100 స్క్వేర్ మీటర్ల దూరంలో, 100 మీటర్స్ దూరంలో ఉండాలి రూల్ అది. కానీ ఇప్పుడు రూల్స్ అన్ని కరెక్ట్ ఒబే చేస్తున్నారు అందరూ. ఇప్పుడు అప్పట్లో ఉండేది ఆ రూల్కు ఎక్కడో ప్లేస్ దొరకాలంటే కష్టం. వైన్ షాప్, బార్లు అంటేనే న్యూసెన్స్ అని అద్దెకిచ్చేటోళ్ళు లేరు. అంత తేలికైన విషయం ఏం కాదు ఒక వైన్ షాప్ పెట్టాలి. ప్రభుత్వము ఆదాయపరంగా ఉన్న ప్రభుత్వ ఇది ఉన్నా కూడా కండిషన్లు ఉండే. అప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కువ, ఏడైనా పోయినా గల్లీలో పెట్టాల్సిన అవసరం లేకుండే. ఆ విధంగా మార్చుకుంటూ వస్తుంది. అప్పుడు కూడా మేము వ్యాపారంలో ఉన్నాం, తప్పదు కాబట్టి. హైదరాబాద్లో ఈ యొక్క సిస్టమ్ తీసి షాపులు పోలేదని చెప్పి ఒక 60-70 షాపులు మిగిలితే అన్నీ రంగారెడ్డి జిల్లాకి డైవర్ట్ చేసారు హైదరాబాద్లో. ఆ విధంగా తీసుకొచ్చారు. అప్పుడు కూడా పెరుగుతూనే ఉంది. ఆ సీల్ టెండర్ పోయిన తర్వాత మేము అప్పుడు చెప్పినాం, సార్ ఈ సీల్ టెండర్ వల్ల వ్యాపారస్తులు లైసెన్సులు ఇబ్బంది పడుతున్నాం, మీరేమో అది వైలేషన్ రేటు తక్కువ అయితే కూడా ఇది చేస్తున్నారు, లైసెన్స్ ఎవరు టెండర్ వేయకపోతున్న కారణానికి ఇది మీరు ఆలోచించండి. లైసెన్స్ ఫీజు తేడా ఉన్నందుకే ఇప్పుడు పక్కలు వచ్చి పెడుతున్నప్పుడు వాళ్ళకి పోటీ పడలేకపోతున్నాం. అప్పటి కూడా నష్టపోయినాం చాలా. మేము కృష్ణానగర్లో పెట్టాం, ఓకే, ఇప్పుడు కూడా నడుస్తుంటుంది అక్కడ. ఆ బ్రదర్, ఈ బగ్గ ఒకటి, రవీరా ఒకటి, ఈ గ్రూపులు ఉన్నాయి కొద్దిగా. ఓ హైదరాబాద్లో ఒక 10-15 మంది ఇట్లా హోల్సేల్ బిజినెస్ చేసిన వాళ్ళ వల్ల నష్టపోయినాం. ఈ విధంగా ఉంది సార్, మీరు ఆప్టెక్ పెట్టండి, ఒక రూల్ పెట్టండి, ఒక లైసెన్స్ మీద ఇంత కోట్ల టర్నోవర్ తీస్తుంది కాబట్టి గవర్నమెంట్ రెవెన్యూ పోతుంది. మేమేం చేసినామంటే ఇది కంట్రోల్ కావాలంటే దీనికి లిమిట్ పెట్టండి అని అడిగినాం. లైసెన్స్ ఫీజు మీద ఒక 10 times ₹1,00,00,000 లైసెన్స్. ఈ లైసెన్స్ విధాన్ని స్లాబ్ వద్దు, లెవెల్ చేసి ఒకటే లైసెన్స్ విధానం ఉండాలంటే అప్పుడు ₹1,00,00,000 చేసిర్రు. ₹1,00,00,000 అందరికీ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక స్లాబ్లు ఏరియాని బట్టి, పాపులేషన్ బట్టి డిక్లేర్ చేసిరు. అప్పుడు కంట్రోల్కి వచ్చింది, అందరు ఎంఆర్పి రేట్ అవ్వడం. అప్పుడు మేమేమంటే, సార్ ఇది స్టాకు ఏదైతే ఉందో ఈ హోల్సేల్ చేస్తున్నారో దానికి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలంటే దీనికి మీరు ఒక 10 times ఇవ్వండి, దాని మీద వస్తే ఎక్స్ట్రా ట్యాక్స్ వేయండి, మార్జిన్ తగ్గియండి అని చెప్పినాం. హైదరాబాద్ వరకు అంటే అప్పుడు ప్రభుత్వం ఆలోచించి అధికారులు ఇది బాగుంది సిస్టమ్ అని చెప్పేసి స్టేట్ మొత్తం అప్పుడు మేము 10 times పార్థసారథి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఉండే అప్పుడు దగ్గర పోతే మేము 10 times అయితే కొంతమంది మా జనరల్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు ఉండే, హైదరాబాద్లో సేల్ ఎక్కువ, రంగారెడ్డిలో సేల్ తక్కువ, 10 times ఎందుకు, మనకు అవసరం లేదు, 6 times చాలని పెట్టించారు వాళ్ళు. అంటే నేను అనేది అంటే ఒకరు వ్యాపారం చేసుకున్నప్పుడు దాని మీద కట్ అయిపోతుంది, మాకు ఇచ్చేది 20% మార్జిన్, ఈ పోటీలో పడే వరకు అది తగ్గుకుంటూ వస్తుంది. ఆ విధంగా అంటే 6 times పెట్టిరు, 7 times పెట్టిండ్రు, అయినా కూడా ఆ విధంగా వచ్చింది. అప్పుడు లైసెన్స్ ఫీజు కూడా టెండర్లు అది. తర్వాత ఇంకా అప్పుడు ఏం చేశారంటే ఒకటే స్లాబ్ పెట్టి హైదరాబాద్లో ₹1,10,00,000 ఉండే, ₹2,00,000 అది ఉండే, ఇప్పుడు 1,10,00,000 అయింది. ఒకటే స్లాబ్ పెట్టారు హైదరాబాద్లో. ఒక్కొక్క అంటే పాపులేషన్ పెట్టి ఇంకా 40 లక్షలు, 55 లక్షలు ఇట్లా మున్సిపాలిటీలకు అలాగా స్లాబ్లు ఉన్నాయి. దీంట్లో 4-5 స్లాబ్లు ఏరియా బట్టి. అప్పుడు డిపో సిస్టమ్ పెట్టారు. ఫస్ట్ ₹1,00,000 ఉండే అప్లికేషన్ ఫామ్,
అంటే అప్పుడేమో ఫ్రీ అప్లికేషన్ 5,000 1000 ఉండేది. ఈ డిమాండ్ని బట్టి గవర్నమెంట్ ఆలోచన చేసి బాధ అనిపిస్తుంది మాకు. దీనికి బాగా క్రౌడ్ ఉంది, ఆదాయాన్ని ఎట్లయినా వీళ్ళకి ఇంట్రెస్ట్ బాగుంది వేసుకుంటున్నారు అని చెప్పి ₹1,00,000 అప్లికేషన్ ఫామ్ ఉండిలేసినట్టు అంతే. ₹1,00,000 అంతే. టెండర్ వేయాలంటే ₹1,00,000. అంతకుముందు ఎంత ఉందండి? అంతకుముందు 5,000 ఉండేది. 5,000 5,000 ఉండే. అంతకుముందు యాక్షన్ లేకుండా ఉండే, మామూలుగా ఉండే. యాక్షన్ ఎప్పుడైతే వచ్చిందో 5,000 ఉండే టెండర్ విధానం. అది రాను రాను ఏమైందంటే ₹1,00,000 పెట్టారు. ₹1,00,000 అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ₹1,00,000 టెండర్ అనమాట. ఇక చెప్పాలంటే ఒకటి ఏంటంటే ఆంధ్రాలో వ్యాపారం వేరు, మా తెలంగాణ వ్యాపారం వేరు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలా కేటగరైజ్ చేయొచ్చు అంటారు? అది ఎట్లా అంటే అక్కడ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఈ లిక్కర్ వ్యాపారంలో బాగా ఇది అంటే వాళ్ళే చేస్తారా? వాళ్ళే చేస్తారు ఇండైరెక్ట్గా. దాంట్లో కూడా మోపిదేవిని వెంకటరమణ గారు ఎక్సైజ్ మినిస్టర్, దాంట్లో కుంభకోణంలో కూడా పడ్డారు. వాళ్ళు ఏంటంటే అప్పుడు బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరికి వాళ్ళ షాపులు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయం. అది అక్కడ బొత్స సత్యనారాయణ గారు ఉన్నాయని చెప్పేసి. ఆంధ్రాలో ఏంటంటే వైలేషన్ ఎక్కువ అండి. ఇప్పుడు మేమేమంటే ఎంఆర్పి రేట్ అమ్మాలంటే మేము అమ్మేటోళ్ళం కాదు. అందరూ మినిస్టర్లు వాళ్ళే కాబట్టి ఒక కోటర్ మీద ₹30, ₹50, ₹40 తీసుకునేటోళ్ళు. ఆ దళిద్రానికి స్టేట్ మొత్తం కూడా బ్లేమ్ అయిపోయింది. మా దగ్గర అమ్మేవాళ్ళం కాదు, ధైర్యం చేసేటోళ్ళం కాదు. ఇక అప్పుడు అనుకున్నాం వాళ్ళ దగ్గర అట్లా ఉంది మా దగ్గర అని చెప్పేసి. ఇక రాను తెలంగాణ ఎక్కువైపోయింది. తెలంగాణ రాష్ట్రాలు 2 విడిపోయినాయి. 2 విడిపోయిన తర్వాత అలాగైపోయింది కాబట్టి ఇక అప్పుడు కొత్త తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఇంకా మాకు కూడా ఉమ్మడి అసోసియేషన్ ఉండే అప్పుడు. ఇక తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత లిక్కర్ అసోసియేషన్ అంటే ఒకటే ఉండే. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మనం గ్రేటర్ హైదరాబాదు జనరల్ బాడీ మీటింగ్ని ఏర్పాటు చేసి అసోసియేషన్ ఏర్పాటు చేసి నేను దానికి జనరల్ సెక్రటరీగా వ్యవహారం చేశాం. ఇక అప్పుడు కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి, ఇంక అన్నీ జరిగినాయి. అప్పటి నుండి కూడా పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంకా మేధావులు ఒకరు విడదీసిర్రు. బార్ అసోసియేషన్ ఒకటని, వైన్ షాప్ అసోసియేషన్ అని విడదీసిర్రు. అది వచ్చిన తర్వాత ఇక అన్ని విధాలుగా ఏదో ఒక లెటర్ యాడ్ ఉండాలి కదా మనకు కూడా, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని చెప్పి పోవాలని చెప్పేసి అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని రోజులు నడిపించారు. వైన్ షాప్ అసోసియేషన్ వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిర్రు. మన కేటీఆర్ కూడా ఇంకా అప్పుడు ఎట్లుండే కేటీఆర్కి ఆంధ్ర తెలంగాణ అంటే హిందూ ముస్లింలకు ఆంధ్ర అన్న టైప్లో ఒకటి ఉంటుండే. అయితే మాకున్న విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నాం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మా ప్రెసిడెంట్ సుబ్బారావు గారు చాలా మంచి వ్యక్తి అందరికీ. ఆయన కింద ఈయన జనరల్ సెక్రటరీగా ఉండేది. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి తర్వాత అని చెప్పేసి మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని చెప్పేసి మన జనరల్ సెక్రటరీ గారు పెట్టారు. స్టేట్ మొత్తంలో పెట్టేసి కొత్త రాష్ట్రం ఏర్పడింది, కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటిదప్పుడు అడక్ కమిటీ అని పెద్ద ఎత్తున వచ్చారు. మాకు కూడా మీటింగ్ ఉన్నట్టు కానీ పెద్దగా వచ్చేవరకు అప్పుడు అడక్ కమిటీ అని చెప్పేసి తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇక అడక్ కమిటీ మీదనే వెంకటేశ్వరరావు గారు వైన్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది మొదటి తెలంగాణ 7 తరపున తర్వాత ఇక ఆయన రూట్ ఆయన, మనకెందుకులే బార్లు అవసరం లేదు, మన లిక్కర్ వైన్ షాప్ల గురించి ఆలోచన చేయాలి అది ఇది అని చెప్పి తీసుకొచ్చి విడదీసిండ్రు. అప్పుడు ఆదుకునే పరిస్థితుల్లో లేరు. ధైర్యంగా ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకసారి ఇంకా పోయిన తర్వాత సీఎం దగ్గర పోయిన తర్వాత కొన్ని ఇంకేదో కొద్దిగా అది తిట్టినా మళ్ళీ ముందుకు వెళ్ళలేకపోయింది ఆయన. ఇంకా మీ ఆంధ్ర వాళ్ళు పోలేదా, మీ పెద్దరికాలు ఏంది ఈడ అనే టైప్లో కొద్దిగా నిరాకరించాడు. సమస్యతో వెళ్తే అక్కడ ఆంధ్ర తెలంగాణ విభజించి చూసినట్టు చూశారంటారు. ఆయన ఒక ఆంధ్ర అతను ఇంకా పెద్దరికాల మేబీ మా తెలంగాణ అన్నట్టుగా కొద్దిగా ఆయన ఇది చేసే వరకు అసోసియేషన్ తరఫున ముందుకు వేయలేకపోయారు. ఆయన ఇప్పుడు మా అసోసియేషన్ అనేది ఎద్దుకుంటే సార్, ఆ ప్రెసిడెంట్ గారు చేసింది ఏంటంటే సమస్య ఉన్నప్పుడు మన సమస్యలో ఒక అసోసియేషన్ ద్వారా ప్రభుత్వ దృష్టికి ఒక ఏదైనా జీవోదిస్తే సార్ ఇది కాదు, ఈ విధంగా వివరించండి చెప్పడానికే మనం అసోసియేషన్ పెట్టుకుంటాం. ప్రభుత్వం చెప్పింది, ప్రభుత్వం ఇట్లా చెప్పింది మనం కూడా చేయాలంటే ఎందుకు మనకు అసోసియేషన్లు ఎందుకు పెట్టుకుంటాం?
ప్రతి మీ మీడియాల ద్వారా కూడా అది ప్రతి దాంట్లో ఆటో కానుంటి లేబర్ కానుంటి అసోసియేషన్ ఉంటుంది. ప్రభుత్వంతో ఉన్న దృష్టికి తీసుకుపోయి మన సమస్యలను వాళ్ళకి వివరించి మనకు అనుకూలంగా చేయాలి సార్, మా బాధలు కష్టాలు ఇవి సోదాలు చెప్పుకోవడానికి అసోసియేషన్లు పెట్టుకుంటాం. ఆయన చేసిండు, ముందుకు రాలేదు. ఇక ఆ టెండర్ విధానం నడుస్తూనే ఉంది. తర్వాత కొన్ని రోజులు అయినాక కొన్ని షాపులు నడుస్తున్నాయి, టెండర్ విధానము మళ్ళీ అట్లేం లేదు, ఆంధ్ర వాళ్ళు కూడా వేసుకోవచ్చు మన దగ్గర, ప్రభుత్వానికి రెవెన్యూ కావాలని చెప్పేసి అని. అప్పుడు మన తెలంగాణ రాష్ట్రము టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఆంధ్రలో ఉన్న జగన్ గారు వచ్చారు, మన చంద్రబాబు నాయుడు గారు. ఒకటి గ్రేట్ ఏంటంటే ఇప్పుడు కూడా నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు పరిపాలన మాకు ఏ రాజకీయ నాయకులతోన పార్టీలతోన సంబంధం లేదు. ఓకే, రామారావు గారు కానీ చూసినాం, కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసినాం. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషను చాలా బ్రహ్మాండం. ఈ సభాముఖంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే లైసెన్సులకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి, వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు కదా, వీళ్ళకి ఏ లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయని ఆలోచించేవాళ్ళు. మేము అప్పట్లో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ని కలుసుకున్న రోజులు ఉన్నాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలుసుకున్న రోజులు ఉన్నాయి. మా సమస్యలు ఏదంటే అనుకూలంగా ఇచ్చినాం. మా బాధ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. అంటే మేమేం ఇది కాదు, అతిథులు కాదు. సరే ఇది కూడా మంచిదే కదా, ఒక ఇంట్లోనే అన్నదమ్ములు ఉంటే విడిపోతే ఎవరు ప్రత్యేకంగా ఉంటాం, రాష్ట్రాలు ఉంటే కూడా చిన్న రాష్ట్రాలు డెవలప్ అవుతాయి కదా, మంచి ఆలోచనతోనే ఉంది కదా అని మేమేం ఫీలింగ్ లేలే. అందరూ కూడా సపోర్ట్ చేసుకున్నాం. సరే హ్యాపీగా ఉన్నాం కదా, ఎవరి వ్యాపారం వాళ్ళకు ఉంటుందన్న కూడా సపోర్ట్ చేసినాం. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేస్తే నా మీద కూడా కేసులు చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, దానివల్ల కోట్లు ఓడగొట్టుకున్నాం. ఇంకా సరే ఏదో రాసిరు, అది అయిపోయింది, నా జీవితం అట్లా అయిపోయింది. కోట్లు ఓడగొట్టుకున్నాను నేను కూడా. సరే సంతోషం, తెలంగాణ పోరాటం చేసినాం, వచ్చింది, మళ్ళీ ఈ వ్యాపారం మొదలుపెట్టినాం. ఒక సమస్య ఏంటంటే అప్పుడు వైన్ షాప్ అసోసియేషన్ ఇక్కడంటే బార్ అసోసియేషన్ గురించి పద్మారావు గారు అన్న ఫస్ట్ ఎక్సైజ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర మా అందరం కమిటీ కూడా పోయి మాట్లాడినాం. మాకేముందబ్బా, మాకు వ్యాపారం చేసేది మీరు, రెవెన్యూ కావాలి, మాకేం చేసేది ఉందని మంచి మాట చెప్పిండు. అప్పుడున్న సమస్యలు కొద్దిగా ముందు పెడితే అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడడం జూన్లో స్టార్ట్ అయింది, మాకేమో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ పాలసీ చేంజ్ కావాలని చెప్పేసి అని అప్పుడు పెట్టినాం. అప్పుడు టైం లేక పాలసీలో మార్పులు చేయలే. అప్పుడు కూడా ఇప్పటి వరకు ఏంటంటే గత ప్రభుత్వాలు గతంలో ఉన్న పాలసీ మ్యాటర్లనే చేస్తారు కానీ మన మార్పులు ఏం చేయలేం. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రాలో ఎవరైతే సుబ్బారావు గారు అక్కడ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అన్ని మార్పులు చేసిండ్రు. 180 ml కానీ అక్కడ లైసెన్సులకు ఏ విధంగా అంటే గతంలో మాకేందంటే అసోసియేషన్ వాళ్ళని పిలిపించి ఇగో మేము ఈ పాలసీ తయారు చేస్తున్నాం, ఇలాంటి చేస్తున్న మీ ఒపీనియన్ తెలుసుకొని ఒక పాలసీ మ్యాటర్ని తయారు చేసేటోళ్ళు. అప్పట్లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏందనంటే ఒకరోజు మీటింగ్ పెట్టింది లేదు. మేము ఒకటి అప్పుడు కూడా చెప్పినాం, అంటే మొత్తం 9 ఏళ్ల పరిపాలన కాలంలో అందరు సీఎంలను కలిసిన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ మా సీఎంను మన కేసీఆర్కి మా తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత మేము చాలా ప్రయత్నాలు చేసినాం. మాకు టైం దొరకలేదు, ఇవ్వలే, మా బాధలు పట్టించుకోవట్లేదు, లాసులు ఉన్నాము, వ్యాపారం నడుస్తుంది, టెండర్ నడుస్తూనే ఉంది. మరి టెండర్ విధానం పెట్టిరు, ఫస్ట్ ఏమో తెలంగాణ వాళ్ళే ఇక్కడ వేయాలని చెప్పి ఆంధ్ర వాళ్ళు కూడా వేసుకున్నారు, కాదనట్లేదు, వ్యాపారం ఎవరైనా చేయొచ్చు అని చెప్పి. ఆ రోజున టెండర్ ఫామ్ ₹1,00,000 2 లక్షలు చేసారు. టెండర్ ఫామ్ డబల్ అయిపోయింది. మన తెలంగాణలో అప్పుడు 2250 షాపులు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు టెండర్ ఫామ్ 2 లక్షలు చేసారు. అప్పుడు మొత్తంగా ఎంత అవుతుందండి దానికి? మాకున్న 2350 షాపులలో 26,000 అప్లికేషన్లు వచ్చినాయి. సుమారు ఎన్ని కోట్లు వచ్చి ఉంటాయి అంటారు గవర్నమెంట్? ఇంక లెక్కేసుకోండి మీరే, 100 కోట్లు టెండర్ ఫామ్ విధానానికే, ఖాళీ టెండర్ ఫామ్ విధానానికి. లైసెన్స్ ఫీజు అలాగా ఓన్లీ డిప్పులా. ఆ టెండర్ ఫామ్ అనేది మాకు బాధాకరమైన విషయమే. ఒక అప్లికేషన్ పెట్టుకోవాలంటే సరే దానికి ఎక్కువ క్రౌడ్ వచ్చింది కాబట్టి అది వస్తుండొచ్చు, ఉండిలు వేసుకుని ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే పెట్టినా కూడా క్రౌడ్ తగ్గలేదు. 2 లక్షలు వేసారు. వేసి చాలామంది కొంతమంది టెండర్లు వేసి ప్రాణాలు కూడా ఓడగొట్టుకున్న వాళ్ళు అన్నారు. యూత్ అరే టెండర్ వేసుకోవాలి. ఇప్పుడు అక్కడ కూడా ఏమైందంటే మార్కెట్, నేనున్నా 30 సంవత్సరాల నుండి ఉన్నా, టెండర్ వీళ్ళకే ఎట్లా వస్తుందని అనుమానం. అది డిప్పు, దాంట్లో కైండ్ సిస్టమ్ టెండర్కి వేస్తే దాంట్లో వేస్తుంది, దాంట్లో జెన్యున్ కలెక్టర్ ముందర వేస్తారు, అది కరెక్ట్ ఉంటుంది. ఒక షాప్ మీద 150 ఒక్క షాప్కు అన్ని టెండర్లు పడ్డాయి.
గత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2 ఇయర్స్కు 2 ఇయర్స్ అంటే 3 సార్లు అనుకుంటా టెండర్ పెట్టింది. అంటే 1:50+ అట్లా ఉండేది అంటారు. ఒక షాప్కు డిమాండ్ 50 అప్లికేషన్లు వచ్చేది. అంటే ఒక షాప్ మీద 50 అప్లికేషన్లు 2 లక్షల రూపాయలు ఒక్కొక్క టెండర్కి. అది ఎంత చూడండి, 2000 షాపులు ఎక్కడ, 20,000 అప్లికేషన్లు ఎక్కడ. తర్వాత 3 దాంట్లో మీదనే 100 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు. లాస్ట్ ఇయర్ కూడా గతంలో 1 ఇయర్ పెట్టారు. తర్వాత దీన్ని బాగుందని చెప్పి సెకండ్ ఇయర్ పెట్టారు అప్లికేషన్లు ఎక్కువ రావడానికి. మళ్ళీ 3వసారి పెట్టారు. మొన్నసారి కూడా 30,000 అప్లికేషన్లు వచ్చినాయి. కొద్దిగా షాపులు పెంచారు. 30,000 అప్లికేషన్లకు చాలామంది అప్పులు తీసుకొచ్చేసారు. అంటే వాళ్ళు ఏంటంటే 2 లక్షలు పోతే వచ్చింది అనుకో లక్కులా ఈ బ్లాక్లో అమ్ముకోవడం స్టార్ట్ చేసారు లైసెన్స్లో. నాకు అవసరం వాళ్ళకి 1.5 తీసుకుంటారు వీళ్ళు ఎట్లా అనేది అదొక బిజినెస్గా తయారైంది వాళ్ళని. నేను అందుకే చెప్పిన గతంలో ఒక్కరికి ఒకటే లైసెన్స్ ఉండేది. అయితే ఈ నేను వేయాలి ఒకరికొక లైసెన్స్ ఉన్న భార్యలు పక్క వాళ్ళని వాళ్ళ వీళ్ళని వేయాలి, లేకుంటే పన్నెండు మీద వేయాలి. అట్లా కూడా కొంతమంది కాంట్రాక్ట్ అంటే బినామీల మీద వేసారు, నీ పేరు మీద వేసారు. పర్కరు లైసెన్స్ ఫీజు కట్టాలి, కట్టకపోతే వాడిని తీసుకుపోయి లోపల వేస్తారు, వాడిని ఆస్తిని చెప్తారు. అది కూడా ఉందండి. అది కూడా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు చాలా మందికి ఈ విషయం తెలియదు. బినామీ వేసినప్పుడు కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు సేల్స్ ట్యాక్స్ అసలు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం, లైసెన్స్ ఫీజు కట్టకపోతే షట్టర్లో పనిచేసి ఏదైనా కేసునైనాక వాడు జైలుకోవాలి. అందరు కూడా కొంత ఈ బినామీలు వేసి మా పేర్ల మీద చేసుకున్నారు, వీళ్ళు వ్యాపారం ట్యాక్స్ కట్టే నాకు నోటీసులు వస్తున్నాయి, మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్తే అప్పుడు అందరు భయపడ్డారు. ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, ఒకటే లైసెన్స్కి ఎవరికైనా ఎన్నైనా పెట్టుకోవచ్చు అనేది ఒకటి తీసుకొచ్చింది. నా పేరు మీద ఎన్నైనా వేసుకోవచ్చు, ఎవరి శక్తి మేరకు అన్నీ. ఈ బినామీలు అనేది లేకుండా ఉండడానికి అదొకటి చేసిరు. కానీ నేను కూడా ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు టెండర్ విధానం పెడితే నా ఒపీనియన్ వీడు వ్యాపారం చేస్తున్నాడా లేదా, వీని కెపాసిటీ ఉందా లేదా అనేది చేయమంటున్నా. ఇన్సాల్వెంట్స్ ఏమైనా ఏర్పడే అవకాశం ఉందంటారా ఒకసారి తీసుకున్న తర్వాత వ్యక్తులు? అదే కదా, 1,10,00,000 లైసెన్స్ ఫీజు కట్టాలి. 25% ఇప్పుడు 6 ఇన్స్టాల్మెంట్ చేసింది. అంతకుముందు 3 ఉండే 4 ఉండే. 25% కడితే దానికి మిగతా దానికి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి కంపల్సరీ. చెప్తే కదా మీరు వద్దన భార్య చేసుకున్న ఒక 3 వేసి వద్దంటే కూడా విడాకులు ఇస్తే వదులుకునే సమస్య ఉంటుంది. కానీ దీనికి వదులుకునే రెవెన్యూ విషయంలో డబ్బులు మొత్తం కట్టించుకుంటుంది గవర్నమెంట్. అది బాధ. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా చాలామంది టెండర్లు వేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బయట నుండి వచ్చి 1,500 టెండర్లు 2,000 టెండర్లు ఒక్కొక్క గ్రూప్ తయారై ఆంధ్ర నుండి చెప్తున్నాం. ఇది చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి షాపులు రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఇక తెలంగాణలో వేయొద్దు అన్నారు, కొంతమంది అన్నారు. ఈ టెండర్ విధానం పబ్లిక్ ఎక్కడైనా వేసుకోరు రాష్ట్రంలో అనేది గవర్నమెంట్ చెప్పిన మనమెవరు ఆపడానికి అని చెప్పేసి అన్నాం. అది కూడా జరిగిపోయింది. లాస్ట్ ఇయర్ ఈ రాని టెండర్ ఫామ్లు ఎక్కువడం వల్ల మా షాపు మాకు రాని పరిస్థితి. అప్పుడు ఈ బార్ అసోసియేషన్ ఏదైతే ఉందో మనోహర్ గౌడ్ గారని ఫస్ట్ వచ్చిన తర్వాత ఆయన చేతనైన వరకు పోరాటం చేసిండు. ఇక వీడు ఎట్లుందంటే మన ప్రభుత్వాలు ఎట్లుందంటే వీడు అసోసియేషన్ వీడు ఏది ఎక్కువ చేస్తున్నాడు, వీడి మీద కేసులు చేయాలి, వాడిని తొక్కిడు, వాళ్ళకి అసోసియేషన్ డిమాండ్లు ఎక్కువని భయపెట్టించేసి గత ప్రభుత్వం చేసింది. అట్లా ఆయన భయపడి ముందుకు రాలేకపోయారు. నేను అసోసియేషన్ 2022లో నాకు ఎంతలో అనిపించిందంటే ఈ కరోనాలో అన్ని అంతా తెలిసిన ప్రపంచ దేశాలే ఇది అయిపోయింది. కరోనాలో కూడా మేము అందరం అంతా ఆగమైపోయినాం. అప్పుడు ఎఫెక్ట్ ఎలా పడింది? చాలా పడింది. మాకు 6 నెలల లైసెన్స్ ఫీజు కట్టినాం, గవర్నమెంట్ డబ్బులన్నీ కట్టినాం. తర్వాత వైన్ షాపులు ఓపెన్ చేసిర్రు, ఇక రెవెన్యూ కదా కొన్ని రోజులు అయిన తర్వాత మా బార్లకు కూడా ఓపెన్ చేయాలని ఇంకా దృష్టికి తీసుకెళ్తే ఆ కరోనా టైంలో ఏమైందంటే మనకు ఇబ్బందికరంగా ఎదురైంది. మేము కట్టిన లైసెన్స్ ఫీజు మాకు రిఫండ్ ఇవ్వండి, మేము ఓపెన్ చేసుకుంటాం. వ్యాపారం చేయకుండా లైసెన్స్ ఫీజు కట్టినాం, బంద్ ఉన్నాయి, బంద్ చేసినాం, మాకు కూడా కలిపి అని దాన్ని పోరాటం చేస్తే 6 నెలలు మా పోరాటంలో 6 నెలలు 7 నెలలు బంద్ ఉంటే 9 నెలలు బంద్ ఉంటే 7 నెలలు బంద్ ఉంది. 7 నెలలు బంద్ ఉంటే 6 నెలల లైసెన్స్ ఫీజు మాకు అడ్జస్ట్మెంట్ చేసిరు 1 మంత్ ఇవ్వలేదు. మళ్ళీ కరోనా వచ్చింది, మళ్ళీ కరోనా వస్తే 2 నెలలు బంద్ చేసిరు. అప్పుడు గట్టిగా పోరాటం చేసి దండం పెట్టి సార్ అప్పుడు కరోనాలో మేము బంద్ చేసుకున్నాం, ఇప్పుడు టైం ఇస్తున్నారు కర్ఫ్యూ కదా ఉన్నట్టు, పొద్దుగాల 6 గంటల నుండి 10 గంటలకు ఓపెన్ చేసుకోండి బంద్ చేసుకోండి అంటే కరోనా టైంలో అయితే అయ్యే సమాజమా?
లైసెన్స్ ఫీజు తిరుగుతూనే ఉంటుంది మాకు. అయ్యా వద్దు సార్, మాకు కరోనాలో 6 నెలలు బంద్ చేసారు, ఈ 2 నెలలు కూడా బంద్ చేయండి, మాకు ఎన్ని రోజులు బంద్ అంటే బంద్ చేసేయండి, మాకు అడ్జస్ట్మెంట్ చేయండి అంటే అప్పుడు 1 నెల చేసింది. ఇప్పుడు కూడా ఏంటంటే అన్ని రాష్ట్రాలలో జియో ఇంప్లిమెంట్ చేసారు. కరోనాలో మీరైతే కట్టిన లైసెన్స్ ఫీజును మీకు అడ్జస్ట్ చేసినాము, మీకు ఇప్పటి నుండి కట్టండి అనేది మాకు ఇచ్చిరు సర్క్యులర్స్. మన తెలంగాణలో ఇప్పటివరకు అది సర్క్యులేట్ చేయలేదు. మాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అది కూడా ఇప్పుడు ఎందుకంటే గతంలో ఈ పాలసీ 2019 నుండి మాకు రినోవలే లేదు బార్లకి. ఈ కరోనా కానుండి ఏదో లైసెన్స్ ఫీజు కడుతున్నాము, ఏదో అన్అఫీషియల్గా నడిపినట్టే ఉంది. ఇప్పుడు కూడా అట్లా ఉందండి. మొన్నటిదాకా ఓకే, మాకు జీవో ఇంప్లిమెంట్ చేయలేదు. నేను అప్పుడు కొట్లాడినా, సార్ మాకు జీవో ఇంప్లిమెంట్ చేయండి, ఇది తప్పు, మాకు రిన్యువల్ చేయండి అని చెప్పేసి అని. ఇక ఆ విధంగా నడుచుకుంటూ వస్తున్న తరుణంలో ఏమైందంటే మళ్ళీ మొదటికి వచ్చింది ఇక అసోసియేషన్ ఇది అని చెప్పేసి అని గట్టిగా పోరాటం చేసినాం మేము కూడా దీని మీద. అంటే నా మీద అప్పుడు జీవో ప్రభుత్వం దృష్టిలో పెట్టినాం. ఆడికి మేము ఛానల్ ఎవరు వాళ్ళంటే కేటీఆర్ దగ్గరికి వెళ్ళినాం. మా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఆయన కూడా సపోర్ట్ చేసిండు. తర్వాత కేటీఆర్ దగ్గరికి పోయేసి సార్ మాకు ఇట్లా ఉంది, ప్రాబ్లం ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీర్చాలని రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మా బార్లు కరోనా నుండి నష్టపోతున్నాయి, ఈ పాలసీ మ్యాటర్లు చేంజ్ చేయండి, ఎప్పుడున్న జియో సరి అయింది లేదు, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో జియోను మార్పులు చేయండి అని చెప్పినాం మాకున్న సమస్యలు. ఇక దాంట్లో మార్పులు చేర్పులు చేశారు. 4 ఇన్స్టాల్మెంటు, ఒకటేసారి కట్టే విధానం, 2 మొత్తం ఒక జియో ఏంటంటే లైసెన్స్ ఫీజు మొత్తం అన్నా కట్టచ్చు, లేదంటే 2 ఇన్స్టాల్మెంట్ కట్టాలి, మిగతా దానికి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి. ఆ విధంగా ఉండేది. మేమన్నాం ఇది కొద్దిగా తప్పు సార్, ఈ మాకు వెసులుబాటు కల్పియండి, ఇక వైన్ షాప్ లాగా మాకు కూడా 180 ml ఇవ్వండి, డైలేషన్ అని. కస్టమర్లు ఎంత బార్లలో కూడా కొద్దిగా నమ్మకం లేకుండా పోయింది వ్యాపారం, వీళ్ళు సరైన మందు వేరని. డైలేషన్ అంటే అసలు ఏం చెప్పారు వాళ్ళు? అసలు డైలేషన్ అంటే ఇప్పుడు కేసు వస్తారు ఎక్సైజ్ వాళ్ళు, మేము కూడా ఉండం, కల్తీ ఏదో కలుపుతున్నారు వీళ్ళు, కల్తీ మందు అమ్ముతున్నారు, మిక్సింగ్ చేస్తున్నారు అనేది కేసులు రాయడం, అనవసరంగా సెటర్లు బంద్ చేయడం, లైసెన్సులు ఇబ్బంది పెట్టేదానికన్నా సీల్ బాటిల్ ఇవ్వండి మాకు కూడా. అయితే గతంలో ఏంటంటే రూల్ 1724 అనేది వచ్చింది. అప్పుడు గతంలో కూడా వైన్ షాపులు బార్లలో అమ్ముకోవచ్చు, బార్లు ఇట్లా ఉండే అప్పట్లో గతంలో. తర్వాత ఏం చేశారంటే వైన్ షాప్లో లూజ్ బాటిల్ అమ్మొద్దు, బార్లో సీల్ బాటిల్ అమ్మొద్దు, పెగ్ సిస్టమ్ పోయాలి, అక్కడ లూజ్ అమ్మొద్దు ఇక్కడ సీల్ అమ్మొద్దు అనేది సిస్టమ్ పెట్టారు. ఈ పార్సల్ ఇవ్వద్దు, మీరు ఇక్కడనే కట్టుకోవాలి, వైన్ షాపులు తాగనియొద్దు అనేది. అయినాక స్టేట్ బాగా సేల్స్ పెరిగిన తర్వాత అన్అఫీషియల్ బార్ అండ్ రెస్టారెంట్స్లో పెగ్ సిస్టమ్ నడుస్తుంది. నడిచినందుకే లాస్ట్ ఇయర్ నుంటే మాకు వచ్చింది. అయితే ఈ పర్మిట్ రూమ్ కూడా ఏమైందంటే మన ఇది ప్రభాకర్ రెడ్డి గారు సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు కమిషనర్గా అయ్యారు. అప్పుడు విచ్చలవిడిగా మాకు అన్అఫీషియల్గా వైన్ షాప్ల పోటీ అన్అఫీషియల్గా నడుస్తుండే అనమాట ఈ వైన్ షాప్ల పోటీ. ఆయన కోపం వచ్చి దొంగతనాలు ఇవన్నీ అప్పుడు బాగుండే స్నాచ్, ఈ దొంగతనాలు ఇవన్నీ అవుతున్నాయని చెప్పేసి అని మీకు సమస్య లేదు, అందరినీ లూజ్ సేల్ చేస్తారు, ఇట్లా న్యూసెన్స్ చేస్తారు, న్యూసెన్స్ కేసులు అయితేనే అందరినీ లైసెన్సులను మీద కేసులు చేయడానికి లోపలేసారు మా వాళ్ళను. అప్పుడు ఏం చేసినామంటే ఇబ్బంది, మనం కోర్టులు పెట్టి ఇదేంద్రా ఆయన మనకు ఇది అన్అఫీషియల్గా ఉందా మరి దెబ్బతిన్నట్టు కోట్ల రూపాయలు పెట్టి వాల్యూ లేకుండా అయిపోయింది. ఇక భయపడి అందరం లోపలే అంటే లైసెన్సులు రద్దు చేయని. అప్పుడు సమరియా గారు ఎక్సైజ్ కమిషనర్ గారు ఉన్నారనుకుంటా. అప్పుడు ఈ సిటీలో ఈ పర్మిట్ అన్అఫీషియల్గా నడుపుతున్న సిట్టింగ్లను ఇక ఇబ్బంది పెట్టి లోపలేస్తామనే కాడికి వచ్చారు అందరూ. మేడం పోయేసి అప్పుడున్న రికమెండ్లు అన్నీ అలసిపోయినాం. ఒకటే చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, మీరు ఫస్ట్ ఇట్లాంటి తప్పుడు చేస్తున్నారు, రోడ్ల మీద తాగుతుంటే మీ వ్యాపారం చూడాలా, పబ్లిక్ సేవ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున సైబరాబాద్ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి సార్ బాగా ఇదండి. అప్పుడు మా అసోసియేషన్ పై రిక్వెస్ట్ చేసినాం, సార్ అట్లా కాదు ఇట్లా లేదు, మీరు బార్లునే కదా, లేకుంటే గవర్నమెంట్ ద్వారా పర్మిట్ రూమ్ తీసుకోండి, లేకపోతే పర్మిషన్ తీసుకోండి అంటే బార్లు ఉన్న దగ్గర రూల్ ఉంది సార్, పర్మిట్ రూమ్ లేవు, బార్లలో తాగాలనుకుంటే అవన్నీ సంబంధం లేని పెద్ద చెప్తే అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా అసోసియేషన్ పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసింది. గతంలో ఆ పర్మిట్ రూమ్ ఒకటి, ఈ బెల్ షాప్లు అనేది కూడా లేకుండే అప్పట్లో. ఈ సారా ఎప్పుడైతే నిషేధం వచ్చిన తర్వాత సారా కంట్రోల్ చేయడానికి, గుడంబ ఇది కంట్రోల్ చేయడానికి ఏంటంటే వాళ్ళకు అలవాటు పడ్డారు కదా. ఇప్పుడు సారా ఒకవేళ కంట్రోల్ చేసినా
అంటే పొయ్యిలోంచి పెనంలో పడ్డట్టే కదా, ఇది కూడా మందే కదా, రెండు మందులే కదా. అయితే ఈ సార కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ రెవెన్యూ అవుతుందని చెప్పేసి ఆ దొంగతనంగా ఎవరైతే అమ్ముతున్నారే అలాంటి పనులు చేయకరా భయ్, వైన్ షాప్ నన్ను ఇక్కడ తెచ్చుకొని అమ్ముకోండి అని చెప్పేసి అని కొంత సార కంట్రోల్ చేయడానికి చేస్తే ఇక గల్లీ గల్లీకి అయిపోయినాయి. అది ఎట్లయిపోయింది అదనంగా కదా, నా దగ్గరే అంటున్నా, నాకు మూసపేటలో షాప్ ఉండేది. పూర్తిపేటలో షాప్ ఉంటే అన్న దండం పెడితే అన్న నాకు 10 కోటర్లు ఇవ్వండి అన్న, అమ్ముకుంటామన్న అందరితో పాటు అన్నోళ్ళు గల్లీ గల్లీకి పెట్టి వాళ్ళకి అదనంగా డబ్బులు వస్తున్నాయి. కోటర్ 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటూ కూర్చున్న దగ్గర ఆదాయం గల్లీ గల్లీకి ఎక్కువైపోయినాయి. ఇక ఉల్టా మా మీదనే బగ్గా చెప్పింది కదా హోల్సేల్ రేట్లు, ఇక్కడ నుండి తీసుకురావాలి మా షాప్ వెనక అమ్మాలి, నా షాప్లో కస్టమర్ ఎవరు రావాలి. నేను గట్టిగా మాట్లాడితే ఏందన్నా స్టేట్ మొత్తంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, నువ్వు బంద్ చేయమంటే బంద్ చేస్తానా, నా మీదనే రివర్స్ అయ్యారు. రివర్స్ అయితే దీనికి పనిష్మెంట్ ఇట్లా కాదని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. నేను 1,10,00,000 టెండర్ వేసిన, 1,20,00,000 టెండర్ వేసిన 2 షాపులు. ఇక బయటికి వెళ్ళొస్తే మనకు షాప్కి వచ్చేటోళ్ళు లేడు. ఇది కుదరదని ఎక్సైజ్ ఆఫీసర్ల దగ్గర పోతే కూడా ఏం చేస్తాం భయ్ అంతటా అట్లా ఉంది అని అంటే నేను ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోలే బాధ, డబ్బులు కట్టాలా లేకుంటే వాళ్ళకు లొంగపడి ఉండాలనా. అప్పుడు మీరు ఒక్కరే సింగిల్ ఫైట్ చేస్తారా అసోసియేషన్ తరఫున? సింగిల్ ఫైట్ చేసిన, ఇట్లా కుదరదని రాజకీయ నాయకుల దగ్గర బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఈ బెల్ట్ షాపుల మీద ఇదని చెప్పేసి అని ఝాన్సీ అని ఒక అచ్చంపేట ఒక ఆమె లీడర్ ఉండే, మాకు పరిచయం ఉండే. ఏం చేయాలక దీన్ని ఇట్లా కంట్రోల్ చేయలేకపోతున్నా, నాకు ఇబ్బంది అవుతుంది, ఆఫీసర్లు పట్టించుకుంటలేరు అని చెప్పి తీసుకెళ్తే తరుణంలో ఆమె మహిళ చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి. వచ్చి గల్లీ గల్లీ తిరిగి ఉతికి ఆరేసింది, గల్లీ తిరిగి పలగొట్టేసింది ధైర్యంగా. ఇంట్లోకి వెళ్ళి గుంజి బెల్ట్ షాపులు ఇండ్ల మధ్య అమ్ముతా అని చెప్పి పెద్ద ఎత్తున చేస్తే అప్పుడు సిఐ కంట్రోల్లోకి వచ్చి బంద్ చేయించిండు. అంటే మాకు లైసెన్స్ అథారిటీ ఉన్నా కూడా మాకు సపోర్ట్ చేయలేని పరిస్థితి అధికారులు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ వ్యవస్థ ఖరాబ్ చేయడానికి అధికారులే. ఈ పాలసీ మ్యాటర్ చేంజ్ చేయాలంటే మేము పెట్టిన దానికి ఎప్పుడు కూడా అధికారులు ఏంటంటే లైసెన్సులు వీళ్ళ చేతుల్లోనే మా చేతుల్లో ఉంటేనే వీళ్ళు మాటింటారని అన్ని తప్పుడు ప్రచారాలు తప్ప కరెక్ట్ కాదంటారా? అది కరెక్ట్ కాదు. వ్యవస్థ ఎక్కడ వెళ్ళిపోతుందంటే, నేను కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటున్నా, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ ఏ విధంగా చేస్తే అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఇప్పుడు కూడా చెప్తున్నా, బన్వర్లాల్ గారు, నేను ఇన్నేళ్ళ సర్వీసుల కమిషనర్ గారు చూసిన బన్వర్లాల్ కమిషనర్ గారు ఆ రోజుల్లో ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు పాలనలో మంచి రికమెండ్ చేసి లైసెన్సులను కాపాడుకున్నాడు, రెవెన్యూ ఇచ్చుకున్నాడు. ఏ విధంగా పాలసీ వీళ్ళకి అనుకూలంగా వీళ్ళ ప్రాబ్లం ఉంది ఇట్లా చేసిన రోజులు ఉన్నాయి. అట్లాంటి కమిషనర్లు ఉండాలి, సమాజంలో ఆలోచించాలి. నీవేమన్నా కానీ గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి, మీ పరిష్కారం సమస్యలే కదా అనే స్థితికి. ఇంకోటి, అప్పుడున్న ప్రభుత్వాలు ఎట్లుండే అంటే, మేము పోయి రికమెండ్ చేసిన కమిషనర్ గారికి, కమిషనర్ గారు మినిస్టర్ గారికి చెప్తుండే, మినిస్టర్ గారిని దాన్ని అమలు చేస్తుండే. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏందనంటే బాధ అనిపిస్తుంది నాకు, సమస్యలు తీసుకపోతే పట్టించుకునే నాడుతులు లేకవే, పట్టించుకోలేదు. లాస్ట్ కింద మీద పడి లాస్ట్ పోతే కేటీఆర్ గారు లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో పాలసీ మ్యాటర్ చేసిర్రు. కానీ ఫస్ట్ నుండి మేమైతే నష్టపోయినాం కదా కోట్ల రూపాయలు. ప్రాణం ఉన్నప్పుడు పాల్లో నీళ్ళు పోస్తే బతుకుతాడు, కానీ చనిపోయిన తర్వాత వస్తే ఏం లాభం అయింది. ఆ విధంగా పాలసీ మ్యాటర్ లాస్ట్ మూమెంట్లో చేసిర్రు. మేము సార్ ఇబ్బంది అవుతుంది, సోమేష్ కుమార్ గారు ఆయన దగ్గరికే రానియలేదు. రెవెన్యూ విషయంలో ఈరోజు చెప్పాలంటే రెవెన్యూ ముఖ్యం కాదు సార్, వ్యాపారం చేసేటోళ్ళు కూడా ఏ విధంగా ఉన్నారో ఆలోచించాలని చెప్తాం మేము. సోమేష్ కుమార్ గారు ఎవరు చెప్పినా వినలేదు. కేటీఆర్ గారు 3 సార్లు, ఈ సభాముఖ్యంగా వచ్చింది కాబట్టి చెప్తున్నా, కేటీఆర్ దగ్గర 3 సార్లు వెళ్ళి రికమెండ్ చేస్తే కూడా సోమేష్ కుమార్ గారు మమ్మల్ని లోపలికి రానియలేదు, మీ వల్ల లాభం ఏముందని. తర్వాత కూల్గా ఆలోచించి మా సమస్యలు ఇవి ఉన్నాయి సార్, ఇట్లా చేయండి, ఈ విధంగా చేయండి అంటే అప్పుడు విన్నాడు. విని ఏం సమస్యలు అన్నాడు. మా బార్లు నష్టపోవడానికి కారణం ఉంది సార్, రెవెన్యూ కట్టాలంటే 4 ఇన్స్టాల్మెంట్ చేయండి, మాకు డబ్బులు పరిస్థితి బాగలేదు, నష్టాలు ఉన్నాం, ఒకేసారి కాదు 4 ఇన్స్టాల్మెంట్ చేయండి, కట్టుకోనికి ఆస్కారం ఇవ్వండి అన్నాం. బ్యాంక్ గ్యారంటీ కూడా ఇస్తాం, మొత్తం అంటే కాదు, బ్యాంకులలో కూడా ఇవ్వట్లేదు, మాకు అది బ్యాంక్ గ్యారంటీ లేకుండా మేము కడతాము, కట్టించుకునే వెసులుబాటు చేయంటే దాంట్లో 1/4 మొత్తం కట్టాల్సిందే, 50% 1/4 కట్టుకోవడానికి ఆస్కారం ఇచ్చాను. 180 ml కూడా ఎందుకు ఇవ్వాలన్నాడు. మాకు కూడా ఇది కావాలి సార్, అట్లా కాదన్నా.
180 అన్నారు. 180 ml క్వార్టర్లని వైన్ షాప్ లాగానే మాకు కూడా వెసులుబాటు కల్పియండి. నమ్మకాలు లేకుండా పోతున్నాయి, కస్టమర్ రావట్లేదు మా దగ్గర. అది ఒకటి ఏం చేసిన. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి. డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టొద్దని సమాజాన్ని నేను తప్పుగా అనట్లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళకి పెట్టండి. ఎప్పుడు పెట్టాలి? మనకి వ్యాపారం చేసేది మాకు సాయంత్రం పూట ఉంటుంది. సాయంత్రం 10 గంటలకు యూత్ కానీ ప్రతి ఒక్కడు ఇంటికి పోవాలి కాబట్టి 10 గంటల నుండి స్టార్ట్ చేయండి అన్నాం. పొద్దుగా లేస్తే ఏడ చూడండి, గల్లీలో పోయినా ఏడ పోయినా గవర్నమెంట్ చెప్పింది ఏడ చూడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి నోట్లో పుల్ల పెట్టాలి, గెలకాలి. వాళ్ళు ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఆ టెస్ట్లు అనేవి పగలు కూడా చేస్తున్నారా? పగలు కూడా ఇక వాళ్ళకి ఇక ఎట్లుంటుంది డిపార్ట్మెంట్, గవర్నమెంట్ కొద్దిగా చెప్పిందంటే ఎక్కువ చేస్తారు. ఇప్పుడు నేను అనేది అంటే ఒక రూల్ ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటాం. ప్రభుత్వం దృష్టిలో నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెట్టినావు, ఎప్పుడు పెట్టి ఆలోచించాలి. ఎవడన్నా చనిపోతే మద్యం తాగి మరి ప్రొవిజన్ పెడితే అయిపోయాయి కదా, ఈ బాధలు ఉండవు కదా. ఒక 21 years తీసుకొచ్చారు, అమలు చేసారు ఒక రూల్ను, దాన్ని చేయాలి కదా. బార్లకు వస్తే 21 years ఉందో అధికారులు టకాటక్ వచ్చేసి చెక్ చేస్తారు, కేసులు రాస్తారు, దాన్ని సీల్ చేయాలి, పెనాల్టీలు వేయాలి. నేను ఈ సభాముఖంగా చెప్పడే ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నాను. ఎందుకంటే 21 years వాస్తవమే, నా పిల్లలైనా బయట పిల్లలైనా అందరికీ ఫ్యామిలీ ఉన్నారు, అందరూ ఉన్నారు, చెడిపోవద్దని మనం చెప్తాం. ఎంతవరకు కంట్రోల్లో అంతవరకు చెప్తాం. ఇలా బార్లకు వస్తే కేసులు చేస్తున్నప్పుడు బెల్ట్ షాప్లలో 24 గంటలు మందు అమ్ముతున్నారు, పోయి తీసుకోవట్లేదా 21 years? వైన్ షాప్లో పోటీ పక్కల వాచ్మెన్లో తెలిసిన వాళ్ళు తీసుకొని తాగట్లేదా? ఏడ కంట్రోల్ అయింది? అంటే బార్లకు వస్తేనే 21 years కనబడుతుందా? ఇది రూలే కాదు. అది ఎందుకు తీయాలి? ఈ చట్టాన్ని తీసుకురావడం ఎందుకు, పెట్టడం ఎందుకు? డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారు, మిడిల్ క్లాస్ తాగాలి. తాగినప్పుడు వాడు బైక్ మీద పోతాడు కదా, ఏదైనా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇది అవుతున్నాయి అని చెప్పి ధనాదన. నాకేంటంటే పోలీస్ వ్యవస్థను కాదు ఈ సభాముఖం చేస్తుంటే మంచిదే, దొంగలను పట్టుకోనికే ఇది కాదు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో అయితే పెట్టుకొని ఉరుకుతుంటారు, వాళ్ళని పట్టుకురావాలి, కేసులు చేయాలి, లోపల వేయాలి. ఆ కేసుల వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది అప్పుడు పోలీసులకి డిపార్ట్మెంట్కు, అది ఒకటి. కానీ వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పోలీస్ వ్యవస్థ చాలా మారింది. ఒకప్పుడు ఇది ఉంటుండే, వాస్తవం చెప్తున్నాం, ఒక ఇది లేకుంటుండే మారింది. మా వ్యవస్థకు వచ్చా మాకెందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఎవరైనా రోడ్డు న్యూసెన్స్ అయినా కూడా మాకు వాళ్ళకు ఎక్సైజ్ రూల్కు వాళ్ళకి సంబంధం లేదు. లేట్ అవర్స్ తాగి గొడవ అయితే న్యూసెన్స్ కాబట్టి వ్యవస్థ అవసరం అని మనం ఆ యూనిఫామ్కు ప్రజలకు ఇష్టం మేరకు, వారి యొక్క అభిష్టం మేరకే, వారు చెప్పిన మేరకే పాలసీలు కూడా వస్తాయి. అది ఒకటి. ఆ రోజుల్లో మన సైబరాబాద్ ప్రభాకర్ గారు ఒప్పుకోలేదు, ఇది వ్యవస్థ ఇట్లుంది, మీరు పర్మిట్ రూమ్ ఏదోటి దీన్ని చేయాలంటే అప్పుడు పర్మిట్ రూమ్ ప్రభుత్వం పెట్టింది. ఇది లోపటింట్లో తాగాలి. ఎందుకంటే ఈ సారా బంద్ అయినాక లేబరు బాగా ఇదే తాగాల్సి వస్తుంది. ఇంట్లో పోతే ఫ్యామిలీతోనే గొడవ, బయట తాగితే పోలీసు వాళ్ళు తీసుకుపోయి వేస్తుండ్రి, వాళ్ళ మీద కేసులు చేస్తుండ్రి. అప్పుడు సార్ ఇట్లా పరిస్థితి ఉంది, అఫీషియల్గా ఇవ్వండి అంటే అప్పుడు పర్మిట్ రూము అది కూడా 10x10 10x10లో 10x10 100 square meterల మనమే పెట్టింది అప్పట్లో. ఇప్పుడు బెల్ షాప్లు సారా గురించి పెట్టించింది మనమే. ఇది అవి మా బార్లకి ఇప్పుడు ఉరితాడైపోయింది. ఈ పర్మిట్ రూమ్ అనేది రూల్స్ పెట్టిస్తే డబ్బున్నల మారాదులు. ఇక ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే మా లైసెన్సులది కూడా తప్పే. ప్రభుత్వం ఒక రూల్ పెట్టినప్పుడు ఆ రూల్స్ ప్రకారం నడుచుకుంటే పర్వాలేదు. ఇక ఎట్లుంటుంది అంటే లైసెన్సులు ఒకరి మీద ఒకడు 100 square meter ఉండేది ఈరోజు 1500, 2000, 3000 ఆడి దగ్గరకు వచ్చింది. మాకేమో బార్దేమో 500 square meter బార్లు ఉంటాయి, దానికి 40 lakhs స్లాబు. దానికి పైన ఏరియా ఉందనుకోండి 10%, 20% ఇట్లా ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది ఏరియాని బట్టి. ఈ వైన్ షాప్కి వచ్చే 100 meter ఉన్న రూల్ను, దాని రూల్ పర్మిట్ రూమ్ రూల్ సెక్షన్ ఒకటి ఉంది పెట్టిరు, 25-26 రూలు. దాంట్లో క్లియర్గా ప్రభుత్వమే ఇచ్చింది, తినుబండారాలు ఉండకూడదు, కుర్చీలు బేచీలు వేయొద్దు, ఓన్లీ స్టాండింగ్. కానీ ఇప్పుడు చాలా చోట్ల మీరు ఉండకూడదు అని ఉంటున్నట్టుంది. అంతే కదా. ఈరోజు మా పరిస్థితి నిన్న మీటింగ్ పెట్టి ఈ పెద్ద ఎత్తున చేయడానికి కారణం అదే. 2 years నుండి మేము వైన్ షాపులు రావట్లేదు, మా లైసెన్సులు మేము కాపాడుకుంటున్నాం, రెన్యువల్ చేసుకుంటున్నాం, గవర్నమెంట్కి రెవెన్యూ ఇస్తున్నాయి. ఈ యొక్క కరోనా కానుంటే ఏంటంటే బార్లో ఉన్న పరిస్థితి ఘోరం అయిపోయింది. ఇంట్లో ఉన్న పిల్లలు ముట్టుకోవాలంటేనే భయపడి ఉన్న రోజులు.
మా బార్లు మళ్ళీ ఓపెన్ చేసుకున్నాక నడవలే పరిస్థితి. ఇప్పుడు కూడా అంటువ్యాధి లాగా ఇది అన్నట్టు ఇంట్లో కూడా పర్మిషన్ ఇచ్చిర్రు, పార్సల్ తీసుకొని ఇంట్లో కూర్చోండి నాయన అని పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇది అయిపోతుంది. ఈ బార్ల పరిస్థితి దీనివల్లనే అనమాట. ముఖ్యంగా ఏంటంటే మా బార్ల పరిస్థితి కరోనా వల్ల నష్టపోయినాం. తర్వాత ఈ పర్మిట్ రూమ్ ఒకటి విచ్చలవిడిగా రావడం, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, ఈ దీనివల్ల మాకేంటంటే బాగా ఇబ్బందులు పడి నష్టపోతున్నాం. నేను ఎందుకు అంటున్నా అంటే మాకు బాధ అనిపిస్తుంది. మేము కూడా ఒక ఇండస్ట్రీ లెక్క నడుపుతున్నాం, మేము బతుకుతున్నాం, మేము ఒక 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. వైన్ షాప్ అంటే 2-3తోనే అయిపోతుంది, మనమే నడుపుకోవచ్చు. ఈ బార్ అనేది చాలామంది మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా మీరు కోట్లు పెడుతున్నప్పటికీ నష్టాలు లాభాలు ఆర్జిస్తున్నప్పుడు కూడా మీరు చేస్తున్న తప్పు అని ఒక భావన బయట వినపడుతుంది కాదంటారా? ఒప్పుకోరా? వినపడుతుంది, అర్థం చేసుకోరు కదా. నేను తప్పుగా అనట్లేదు. మా సమస్యలు ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నాం, మా సలహాలు ఇస్తున్నాం. నేనేమంటున్నానంటే ఏ ప్రభుత్వాలైనా, ఏ రాజకీయ ఏ పార్టీలు ప్రభుత్వం వచ్చి ఏలుకున్నా కూడా మేము లైసెన్సులం, వ్యాపారం చేసే కాంట్రాక్టర్లం, డబ్బులు ఇవ్వడానికి ముందున్నాం. వాళ్ళు ఇవాళ 2 లక్షలు 40 లక్షలు. ఫస్ట్ నేను తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు 31 లక్షలు బార్ లైసెన్స్ ఫీజు, ఇవాళ 42 లక్షలకి అయింది. సరే, రమారమిగా సరాసరిగా దామోదర్ గారు, అంటే మీరు గవర్నమెంట్కి ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించుంటారు ట్యాక్సెస్ కానీ ఇతర రూపంలో? సపోజ్ ఇప్పటివరకు 1000 కోట్లు సార్. గవర్నమెంట్కే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటేనే 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. టెండర్ విధానంలోనే 100 కోట్లు వచ్చినాయి. లైసెన్స్ ఫీజునే 1000 కోట్లు. ఇప్పుడు 300-400 కోట్లు కావాలని ఆశిస్తుంది. కాదనట్లేదు. ప్రభుత్వం ఎందుకంటే ఒక పరిపాలన కాబట్టి రెవెన్యూ కూడా ఇవ్వాలి. ఈ స్కీములు పెట్టుడు, అది పెట్టుడు, వాళ్ళ వాగ్దానాలు చేసారు కాబట్టి రెవెన్యూ కావాలి, డబ్బులు కావాలి, మేము కూడా ఇవ్వడానికి. అని ఒకటి ఏంటంటే నేను సజెషన్ ఏంటంటే మేము ఏ ప్రభుత్వమైనా ఏ విధానాలను తీసుకురాని మా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి, వెల్ఫేర్ గురించి అంతే కదా. మా అసోసియేషన్ ఇప్పుడు ముందు పెట్టినాం. ఎందుకు పెడుతున్నాం? మా సమస్యల గురించి పెడుతున్నాం. ఇప్పుడు దౌర్జన్యం ఏంటంటే నేను ప్రెసిడెంట్ ఉన్నా, ఏదైనా గట్టిగా మాట్లాడితే నా మీద కేసులు చేయాలి, ఏదో పనికి కేసులు చేయాలి, షట్టర్లు బంద్ చేయాలి. నా మీద కేసులు చేసారు. తెలంగాణ ప్రభుత్వంలో పాలసీ మ్యాటర్ వస్తుందని తెలుసు. మేము కమిషనర్ ఉండే కమిషనర్ సరఫరాదా సార్కు తెలుసు. మేము సార్ ఇబ్బందులు ఉన్నాం, 4 ఇన్స్టాల్మెంట్ పే చేస్తామంటే సరే మంచిదని జీవో వచ్చేది ఉంది. కేటీఆర్ దగ్గర పోయిన తర్వాత సోమేష్ కుమార్ చెప్పారు, ఫైల్ అంతా పుట్టప్ అయింది, సంతకం చేసేది ఉంది. ఆ ఇయర్ 22-23ది. ఆ ఇయర్లో మేము ఏం చేసినామంటే 4 ఇన్స్టాల్మెంట్ జీవో వచ్చేది ఉంది కదా సార్, ఒకటేసారి కట్టలేమంటే సరే అని 10 లక్షలు 2 ఇన్స్టాల్మెంట్ కట్టారు. మా గతంలో ఇది ఏంటంటే 6 నెలల లోపల సంవత్సరం లైసెన్స్ ఫీజు కట్టాల్సిన పరిస్థితి రూల్ అది. మేము 2 ఇన్స్టాల్మెంట్ కంటే 3 ఇన్స్టాల్మెంట్ 4 వస్తున్నాయి సార్. మేము కట్టలేని పరిస్థితుల్లో అంటే లేదు జీవో రాలేదు, మీకు సంబంధం లేదు, మొత్తం కట్టాల్సిందే మీరు 20 లక్షలు, లేదంటే 3 లక్షల పెనాల్టీ. అదేం దౌర్జన్యం? డబ్బులు అప్పులు తీసుకొచ్చి ఏడికెళ్ళి చేస్తాం. మేమేమన్నా వెసులుబాటు కల్పించామన్నాం. తర్వాత వచ్చింది, ఎప్పుడు వచ్చింది? మే 5 తారీఖు వచ్చింది జీవో. ఏది? 4 ఇన్స్టాల్మెంటు అని. అంటే నా బాధ ఏంటంటే మేము 9 నెలలు మాకు వెసులుబాటు వచ్చింది, 6 నెలల లోపల లైసెన్స్ ఫీజు కట్టినాం. అంటే మేము లేట్ చేస్తున్నా మీరు 18% కలెక్ట్ చేసుకుంటారు, మరి మేము ముందు కట్టినప్పుడు మాకు కూడా రిఫండ్ ఇవ్వాలా వద్దా? చెప్తున్నాం, చెప్పినా కూడా వినకుండా మా లైసెన్స్లను ఇబ్బంది పెడితే చట్ట ప్రకారం కోర్టుకి వెళ్ళినా నేను. మా రూల్ మాకుంటుంది. ఒక అసోసియేషన్ ఉందంటే 18% కలెక్ట్ చేసి నువ్వు 3 లక్షలు కట్టు, లేకపోతే ఇదేనంటే ఈ బార్లే నడుస్తలేమంటే అదనంగా 3 లక్షలు పెనాల్టీలు ఇష్టం వచ్చినట్టేసి ఏడికెళ్ళి కడతాం చెప్పండి. అది వచ్చింది. నేను అనేది ఏంటంటే ఇలా ఆడిటింగ్ వాళ్ళు వచ్చి రాస్తుండ్రని కొత్త అధికారులు చెప్తున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే లైసెన్స్ లేదా? ఇయర్ మేము లైసెన్స్ ఫీజు కడుతున్నప్పుడు దాన్ని లెక్క చేసి నువ్వు ఇంత బాకీనో ఇది కట్టాలని ఫైనల్ చేయాలా వద్దా? 2019లో తీసుకొచ్చి అప్పుడు బ్యాంక్ గ్యారెంటీలు లేవు, లైసెన్స్ ఫీజు కడితే మీరే ఇచ్చారు, నడుపుకున్నాం. ఈ మధ్య మొన్న వచ్చేసి మీరు అప్పుడు బ్యాంక్ గ్యారెంటీ లేదు, ₹1,00,000 పెనాల్టీ కట్టండి, లేకపోతే ఇది 2 లక్షలు కట్టండి అనేది కాదు కదా. నేనన్నా వ్యవస్థ మీ తప్ప మా తప్ప? ఇన్ని సంవత్సరాలైనా 2019 ఇప్పుడు కట్టమంటే నేను అందుకే ఈ కరోనాలో అడ్జస్ట్మెంట్ చేస్తారు, మళ్ళీ ఆడిటింగ్ రాసిండ్రని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు మా పెనాల్టీలతో కట్టుకుంటున్నారు, మాకు జీవో ఇంప్లిమెంట్ చేయండి ఫస్ట్. అది తిన్నది కూడా కక్కమంటే ఉరేసుకున్న పరిస్థితి. ఆ జీవో ఒకటి, చట్టం అనేది ఒకటి తీసినప్పుడు దాన్ని కరెక్ట్ చేయండి అని చెప్తున్నాం మనం. ఇది ఎవరి నిర్లక్ష్యం? అధికారులు. ఈరోజు ఏదైనా అయింది, యాక్సిడెంట్ అయింది అనుకోండి, అడవుడు చేస్తారు, చాలామంది
యాక్సిడెంట్ అయ్యి పిల్లలు చనిపోయిన రోజులు ఉన్నాయి. అది ఎక్కడ తాగుతున్నారు, ఏం తాగినరు, ఎక్కడ వచ్చారు అని ఆ బార్ని సీజ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఒకటి చెప్పండి సూటిగా, ఎక్కువ మంది తాగేది బార్ అండ్ రెస్టారెంట్లోనా, లేకపోతే వైన్ షాప్లోనా, లేకపోతే బెల్ట్ షాప్లోనా, ఎందులో అంటారు మీకు అబ్జర్వేషన్? ఎక్కువగా తాగుతున్నది ఒకటి ఏంటంటే, బార్ అనేది మిడిల్ క్లాస్ నుండి రేంజ్లోకి వచ్చేటోళ్ళు ఉంటారు. ఈ కార్మికులు ఎవరైతే లేబర్ పని చేసేటోళ్ళు బార్ అంటే రేట్ ఎక్కువ, వాళ్ళు వస్తారా? రారు. ఎందుకంటున్నాం అంటే, మేము మా మెయింటెనెన్స్ వైన్ షాప్ మెయింటెనెన్స్ చాలా డిఫరెన్స్. ఇంతమందికి జీవనోపాధి ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, కరెంటు బిల్లు ఎక్కువ ఉంటుంది, అన్నీ ఎక్కువనే ఉంటాయి. మా దగ్గర రారు. వైన్ షాప్లోనే సేల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళది 4 లక్షలు అమ్మితే మాది 50,000 అమ్మట్లేదు. దాని లైసెన్స్ ఫీజు వేరు. దానికి ఉన్న బటన్ 1,10,00,000 మేము కట్టేది 40 లక్షలు కాదనట్లేదు. సేల్స్ కూడా ఉండవు. ఇప్పుడు పబ్బులు ఉన్నాయి. నేను ఇప్పుడు కూడా సభాముఖంగా ఏం చెప్తున్నా అంటే, గవర్నమెంట్ అవును, పబ్ల గురించి మనం ఇంకా ప్రస్తావన చేసుకోలేదు, అవి కూడా ఉన్నాయి కదా అందులో. 2B బారే, అందరికీ లైసెన్స్ 2B బారే. జనతా బార్ అని, ఈ బార్ అని. జనతా బార్ అనేది మా వాళ్ళు ఏదో చీప్ లిక్కర్ తాగేటోళ్ళకు సర్వీస్ లేకుండా సెల్ఫ్ సర్వీస్ చేసేదానికి జనతా బార్ అన్నారు. మేము పెట్టుకునేది అది. గవర్నమెంట్ లైసెన్స్ 3 ఉన్నాయి మన దగ్గర. వైన్ షాప్ది ఒకటి, బార్ 2B బార్ది ఒకటి, క్లబ్లది. క్లబ్కి అలాగుంటుంది, వాళ్ళు అమ్ముకోనికి వీలట్లేదు కాబట్టి. క్లబ్ వేరు పబ్ వేరు అంటారా, రెండు ఒకటే అంటారా? పబ్బు వేరు, 2B బార్తో నడిపేది పబ్బు. క్లబ్బులు అంటే ఈ రిజిస్ట్రేషన్ క్లబ్బులు ఉన్నాయి కదా, శ్రీనగర్ కాలనీ క్లబ్బు, జూబ్లీహిల్స్లో పబ్బు, ఈ కమిటీలు వేసుకొని ఇట్లా వాళ్ళకు లైసెన్స్ ఉంటుంది, వాళ్ళకు అమ్ముకోవడానికి ఆస్కారం ఉండదు. వాళ్ళకి లైసెన్స్ ఫీజు రేటు కూడా డిఫరెన్స్ ఉంటుంది. మీకంటే ఎక్కువ ఉంటుందండి? ఎక్కువనే ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే రేటు, ప్రభుత్వానికి ఇచ్చే రేటు లైసెన్స్ ఫీజు తక్కువ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ క్వశ్చన్, వాళ్ళకి లైసెన్స్ ఫీజు తక్కువ ఉంటుంది, రేటు డిపెండెంట్ వచ్చే స్టాక్ అలాగ ఉంటుంది, అది అలాగుంటుంది. ఈ పబ్బులు, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈ వ్యవస్థ ఎక్కడ వెళ్ళిపోతుంది? ఈ పబ్బులలో డ్రగ్స్, నేను కూడా ఆలోచన చేస్తున్నాను, మనకు కూడా పిల్లలు ఉన్నారు, దాన్ని కంట్రోల్ చేసే సామాజిక బాధ్యత మనకు ఉండాలి. అప్పుడు పబ్బులలో పోయే సిస్టమ్ వచ్చి, అప్పుడు ఆర్కెస్ట్రా బార్లు అని ఉండే, మేము ఇది ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నుండి చూస్తాం, మేము సినిమాలో చూసాంలేండి, ఆర్కెస్ట్రా బార్ అని ఉండే. మన తెలంగాణలో కూడా ఉండే, బాంబేలో ఉంటే అప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ పబ్బులు, ఇది ఆర్కెస్ట్రా బార్లు, ఈ ప్యాకెట్ క్లబ్బులు కూడా బంద్ చేసారు. అది చేసిన తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్ గురించి అని మ్యూజిక్ పెట్టేదని పబ్లలో వేసి కపుల్స్ పోవడము, ఏదో ఎంటర్టైన్మెంట్ చేయడం, అవన్నీ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ కంటే మోర్ దాన్ ఎంటర్టైన్మెంట్ జరుగుతున్నాయి. నేను అదే బాధపడతాం. నీ ఒక్కసారి దాంట్లో డ్రగ్స్ అమ్ముతున్నారని, గాంజా తాగుతున్నారని దాన్ని రేడ్ చేసే దానికన్నా ఫస్టే అది కంట్రోల్ ఉంటే అయిపోతుంది కదా. నేను తెచ్చే చట్టాల గురించి చెప్తున్నాను కదా. నువ్వు ఒకరోజు అడవుడు చేస్తారు, 4వ రోజు ఖతం అయిపోయింది. ఇది ఎవరి నిర్లక్ష్యం? అధికారులదే కాదా? ఇవాళ మా దగ్గర వచ్చేసి అడవుడు చేసేసి ఇది ఉందా, రూల్ ఉందా, అది ఉందా, ఇది అని చెక్ చేస్తారు. మేము ఇంత నీట్గా పెట్టేసి ఇంత కథ చేస్తున్నాక కూడా బార్లలో వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి చెక్ చేస్తుంటున్నారు. రెస్టారెంట్లో పోయి దీనికి పురుగులు పట్టినాయి, అది పట్టినాయి, డస్ట్ పట్టింది, అడవుడు చేసి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ పెట్టి రెస్టారెంట్ కానివ్వండి. ఈ జొమాటో, స్విగ్గీ వచ్చినాక రెస్టారెంట్ కరోనా కాలం నుండి కుంటుపట్టిపోయింది. అందరు జొమాటో, స్విగ్గీలు ఎక్కడెక్కడికో వస్తున్నాయి. నేను ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది కదా, మరి ఇవన్నీ రోడ్డు మీద ఫుట్పాత్, ఈరోజు చెప్తున్నా, ఫుట్పాత్ వ్యాపారం బాగుంది. ఎన్నో రెస్టారెంట్లు లక్షల కోట్లు పెట్టి 3 రెస్టారెంట్లు ఉన్నాయి. ఫుడ్ మొత్తానికే కరోనా కానుంటే అయిపోయింది. ఇవాళ వ్యవస్థ మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మా బార్లలో వచ్చి చెక్ చేస్తుంటారు. నేను కూడా ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో చెప్పిన, పబ్లిక్ బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి అన్నప్పుడు రోడ్డు మీద ఎలాంటి లైసెన్స్ లేకుండా విచ్చలవిడ చేస్తుంటే దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నా. మా మీద కాకుండా మేము హెల్త్ అన్ని నీట్నెస్ పెడితే మా మీద వచ్చి చర్యలు తీసుకుని రోడ్డు మీద అమ్మేటోళ్ళకి ఈ పర్మిట్ రూమ్లో విచ్చలవిడిగా దుమ్ము ధూళి ఓపెన్గా పెట్టి అమ్ముతుంటారు. దాని మీద ఎందుకు చర్యలు తీసుకు అదే చెప్తున్నాను నేను. అది ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అడుగుతున్నా. ఈ వ్యవస్థ ఎక్కడైపోతుందంటే బాధ అనిపిస్తుంది మాకు. మేము ఇన్నేళ్ళ సర్వీసులు ఉన్నాం కాబట్టి, ఇన్ని మార్పులు వచ్చినా కూడా నిలబడి తొక్కుంటున్నాం కాబట్టి. గత ప్రభుత్వంలో చేసింది, ఇప్పుడు ప్రభుత్వంలో అయినా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. మీ సమస్యలు ఏమిటంటారు? ఇటీవల కాలంలో మీరు జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టుకున్నారు కదా, అవేంటంటారు? తీర్మానాలు చేసుకున్నారా? అవేంటండి? చేసినాం. ఎందుకంటే మేము చేసేటివి ఇంకా చాలా ఉన్నాయి. గతంలో ఈ బంధువులు ఒకటి వచ్చినాయి హైదరాబాద్లో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం.
మాకు గాంధీ జయంతి 26 జనవరి 15 ఆగస్టు ఈ నేషనల్ హాలిడేస్ కంపల్సరీ మేము బంద్ చేయాలి. కళ్ళు దుకాణాలు కానీ, సారా దుకాణాలు కానీ, వైన్ షాపులు కానీ, పబ్బులు కానీ, బార్లు కానీ, ఎనీ లిక్కర్ కంపల్సరీ బంద్ చేస్తాం. ఈ వ్యవస్థ అప్పట్లో ఏంటంటే మాకు రిఫండ్ ఇచ్చేది. ఏదైతే బంధులు ఉన్నాయో, ఇప్పుడు ఎలక్షన్ బంద్, ఇప్పుడు బోనాలకు బంద్, లేదు కర్ఫ్యూ బంద్, ఏది ప్రాబ్లం అయితే అప్పట్లో హైయెస్ట్ సేల్ ఉండేది తెలంగాణ రాష్ట్రంలో. బోనాల పండుగ ఒకటి, 31st ఒకటి, దసరా పండుగ ఒకటి హైయెస్ట్ సేల్స్ ఉంటాయి. ఆ సేల్స్ మీద ఏంటంటే బోనాలకు తాగితే బంద్ పెడతాం. నేను అనేది ఏంటంటే రెవెన్యూ లాస్ అవుతుంది, మేము బాధపడుతున్నాం, లైసెన్స్ ఫీజు లాస్ అవుతుంది. మా రిఫండ్ ఇస్తే ఎన్ని రోజులైనా బంద్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంవత్సరంలో 1 నెల రోజులు బందులు ప్రకటిస్తారు. 3,50,000 గవర్నమెంట్ రెవెన్యూ అవుతుంది. అది కూడా ఇవ్వమంటున్నాం మేము, అది ఇవ్వట్లేదు. కొన్ని సమస్యలు ఏంటంటే ఇప్పుడు 100 స్క్వేర్ మీటర్ ఉంది మాకు బార్లకి, 100 స్క్వేర్ మీటర్ల 500 మీటర్స్, దానికి ఎంత 40 లక్షలు ఉంది. మేము దాన్ని ఏమంటున్నామంటే అప్పుడు తెలుసో తెలియక పెట్టుకున్నాం పెద్ద ఎత్తున. దాన్ని 500 మీటర్స్ ఉన్న కొద్ది అవసరం ఉన్న వాళ్ళకు 700 వరకు చేయండి, తర్వాత ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్తున్నాం రెవెన్యూ. అది ఒకటి, అందులో అది ఒకటి రిఫండ్ ఇవ్వమంటున్నాం. మా యొక్క ఈ లైసెన్స్ ఏంటంటే ఇయర్ రెన్యువల్ ఉంది కదా, ఒక 5 years వరకు చేస్తే 5 yearsకి ఒకసారి రెన్యువల్ చేస్తే ఒక లైసెన్స్ ఉంది. మేము కూడా ఎందుకంటే ఈ పెద్ద వ్యాపారం చేస్తాం, ఈ లోన్లకు బ్యాంకు వాళ్ళంటే మీకు అథారిటీ ఏముందని అడుగుతాం. పేపర్ వర్క్ గురించి బ్యాంక్ లోన్లు కానీ మీకు వెసులుబాటు కల్పించడానికి ఒక 5 years లైసెన్స్ అని గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. అది రెవెన్యూ విషయంలో కాదు, మాకు వెసులుబాటు కలిస్తే మాకు కూడా బ్యాంకు వాళ్ళు లోన్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనేది దాని గురించి తపన పడుతున్నాం. ఈ రిఫండ్ అదొకటి, 5 years ఒకటి రాబోయే చెప్పడానికి ఈ వెసులుబాటు కల్పియండి అని చెప్పేసి అని ప్రభుత్వం దృష్టి. ఇంకోటి వైన్ షాపుకు నేను అనేది అంటే పక్కలు ఇవ్వద్దు అంటున్నాను. నాకు పక్కల బార్ ఉంటే పక్కల వైన్ షాప్ వచ్చే అంత ట్రాఫిక్ జాము, పబ్లిక్ న్యూసెన్స్ అంటే మేము మానవత్వం దృక్పథంతో చెప్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం బాగుండాలి, రెవెన్యూ కావాలి, మా వ్యాపారం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనేది మా తపన ఇన్నేళ్ళ సర్వీస్లో. ఇప్పుడైనా ఆలోచించి మా సలహాలు తీసుకోండి, డిస్టెన్స్ పెట్టండి, రెవెన్యూ గురించి ఆలోచించకండి. ఇలా ఆప్టేక్ అంటున్నారు. ఆప్టేక్ తాగుతేనే కదా ఆప్టేక్ వచ్చేది. ఈ ఇంత కోటలు ఇవ్వట్టాలి మంత్ ఎండింగ్ వరకు ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ పెట్టిండ్రు. ఇలా నేను ఈరోజు నా బార్లో సేల్ ఉంటే నేను ఆటోమేటిక్గా వాడతాను. డిపోల నుండి స్టాక్ తేవాలి, వైన్ షాప్లలో కానీ ప్రెషర్ ఆఫీసర్లు పెడుతున్నారు, తీసుకొచ్చేసి మూలకు పడేయాలి. నెల రోజులు స్టాక్ పెట్టాలంటే ఏడికెళ్ళి పెడతాం. దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత, ముందుగా రిజర్వ్ పెట్టుకోవాలి. డబ్బులు ఉంటేనే డీడీ కడితేనే మాకు స్టాక్ వస్తుంది. రిజర్వేషన్ పెడతాం, బారోల్లో పెట్టలేదు అంటారు. మాకు సేలే లేకపోతే ఏడికెళ్ళి తెచ్చి పెడతాం. ఇప్పుడు వాళ్ళకి అందుకే ఏమనంటే అధికారులు వైన్ షాపుల్లో ఆప్టెక్ టార్గెట్లు ఇస్తున్నాం అబ్బా వాళ్ళు వేస్తా అంటే టార్గెట్ ఇస్తే వాళ్ళకి విచ్చలవిడిగా రూల్స్ విరుద్ధంగా నడుపుకొని రూల్ అనేది ఎందుకు పెట్టారు మరి? రూల్ ఎందుకు మనకు? అందరూ మరి బెల్ షాపులు, నేను అదే అంటున్నా, మేము ఈ తతంగం పడేదానికన్నా ఈ బార్ లైసెన్స్ ఫీజులు కట్టేదానికన్నా గల్లికి 4 బెల్ షాపులు పెట్టుకుంటే హ్యాపీ కదా. కానీ మేము చేయలేము. ఆత్మాభిమానం చంపుకొని మేము పోయి ఆ బెల్ షాపులు పెట్టగలమా? నేనేమంటున్నా అంటే ప్రజల గురించి నేను ఇప్పుడు కూడా ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే అధికారులు తప్పుతో పట్టిస్తున్నారు. సార్ ఏంటంటే సీఎం గారికి దృష్టికి ఎందుకు చెప్తున్నా అంటే, సార్ ఆప్టెక్ తగ్గుతుంది, రెవెన్యూ తగ్గుతుంది, ఇవి కావని తగ్గదు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వము ఈ ఆప్టెక్ పెట్టినా పెట్టకపోయినా తాగుతుంది. ఇప్పుడు ఆప్టెక్ అని చెప్పేసి మొత్తం బెల్ షాప్లకు పంచిపెట్టంటే అందరం బెల్ షాప్లకు సప్లై చేస్తే అయిపోతుంది కదా. నేను అదే చెప్తున్నా, ఈ కంట్రోల్ చేయండి. ఇలా ఆప్టెక్ ఎందుకు తగ్గుతాయి? నేను సార్ బెల్ షాపులు బంద్ అయితే రెవెన్యూ తగ్గుతుంది అంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్పిన అధికారులకు, సార్ ఎలక్షన్ మూమెంట్లో పల్లెటూళ్ళల్లో బెల్ షాపులు బంద్ అవుతాయి. బెల్ షాపులు బంద్ అయితే ఏడగొంటాడు? తాగేటాలు ఉంటే వైన్ షాప్లో తీసుకుపోతారు, 10 కోటలు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని తాగుతారు. బెల్ షాప్ అనేది ఏంటంటే ఊర్లో వైన్ షాప్, ఊర్లో అంటే తప్పదు అది. జిల్లాలలో బెల్ షాప్ లేకపోతే వైన్ షాప్ నడవదు, టెండర్ వేసాను. నేను అనేది ఏంటంటే బంద్ చేస్తే కూడా ఏం కాదు. రోడ్ల ఈ పల్లెటూళ్ళలో బెల్ షాప్లో పండి ఒకరిని చూసి 10 షాపులు అవుతున్నాయి, న్యూసెన్స్ అవుతుంది, గొడవలు అవుతున్నాయి. పబ్లిక్ కూడా చూస్తున్నారు. కంట్రోల్ చేయమంటున్నాం, కంట్రోల్ చేయండి. దానివల్ల నష్టపోయేది ఏం లేదు. సరే ఊర్లలో పోండి, హైదరాబాద్లో అవసరమా? చుట్టుపక్కల ఎటువైనా దొరుకుతుంది కదా. గల్లీలో పెట్టేసి న్యూసెన్స్. ఇప్పుడు మాకు ఎఫెక్ట్ అదే అనమాట.
అది కంట్రోల్ చేయమంటున్నాం. పబ్లిక్ బాగుండాలి, మీ ప్రభుత్వాలు బాగుండాలి, మీకు రెవెన్యూ కావాలంటే పబ్లిక్ మంచిగా ఉంటేనే కదా మీరు చేసే ఇది అని మేము చెప్తున్నాం అన్నమాట. ఓకే, దామోదర్ గారు, ఇప్పుడు ఇవన్నీ అడిగిన తర్వాత అంటే మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత మేము మీకు ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు చికెన్ షాప్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, మటన్ షాప్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు తినడానికి వాళ్ళు ఇష్టపడతారా లేదనేది మనకి దూసరా బాత్. మరి ఇంత మీరు చేస్తున్నారు కదా బార్ అండ్ రెస్టారెంట్స్, సూటి ప్రశ్న, మీకు అలవాటు ఉందా మందాకి అలవాటు? నాకైతే లేదు సార్, ఎందుకు పడలేదు, నాకైతే అలవాటు లేదు. నేను ఓసారి బాధపడుతుంటా ఈ తాగేటోళ్ళకి. నిజంగా కస్టమర్లకైతే మేము దేవుళ్ళనే మొక్కుతాం, కానీ అది ఎందుకు తాగుతారో నాకు కూడా అర్థం కాదు. తాగుతారు కానీ కంట్రోల్ ఉండమంట. నేను నా బార్లో తాగిరనుకో, ఎక్కువ తాగితే కోపం వచ్చి కొడతా నేను. అరే ఒక్కరోజుతోనే పోయి స్పెషల్ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి. ఒక్కరోజుతోనే పోయేది కదా, భార్య పిల్లలు కూడా చూసుకోవాలి, ఇంటికి మంచిగా పోండి మంచిగా రండి అని చెప్తాం. అది నేను చెప్పేది ఏంటంటే, మా వ్యవస్థ వల్ల అందరం బతుకుతున్నాం, కాదనట్లేదు. ఇలా వైన్ షాప్లో కానివ్వండి అందరు బతుకుతున్నారు, ఈ బార్లో కూడా అందరం బతుకుతున్నాం. ఒక జీవనోపాధి 40 మంది కుటుంబాలకి. నేను ఓసారి ఈ ఫీల్డ్ వద్దనుకుంటా, బాధ అనిపిస్తుంది. నేను చేయకపోయినా ఇంకోడైతే చేస్తాడు కదా. మేము గౌడ్సుము, కళ్ళు మత్తు ఇప్పుడు కూడా చెప్తాను, స్టేట్ మొత్తంలో ఎంతోమంది వచ్చిర్రు, ఎంతోమంది పోయిర్రు. ఇప్పుడు కూడా మా గౌడ్సే ఉన్నారు, 80% ఉన్నారు, వైన్ షాపులు కానీ బార్ కానీ. ప్రభుత్వాలు కూడా మాకు రిజర్వేషన్ ఇచ్చింది. ఆ రిజర్వేషన్ లాభం ఏముంది? నువ్వు సబ్సిడీ ఇవ్వండి, నువ్వు టెండర్లు వేసుకోండి, రిజర్వేషన్ అంటే మేమే చేస్తున్నాం. ఆ టెండర్లలో నాకు మా గౌడ్స్కి వచ్చిందంటే 5,000, 10,000, 5 లక్షలు, 10 లక్షలు లైసెన్స్ ఫీజు తగ్గిస్తే రిఫండ్, కానీ మేమే చేస్తున్నాం. ఇంకా అందరికన్నా జనరల్గా గౌడ్ల దాంట్లోనే టెండర్లు ఎక్కువ పడుతున్నాయి. కానీ ఇప్పుడు కూడా నేను మీ సభాముఖంగా చెప్తున్నాం, మా గౌండ్లం కాబట్టి. ఇంతకుముందు ఒక పల్లెటూర్లలో ఒక సార దుకాణం, ఒక కళ్ళ దుకాణం ఉండేది, సార పోయింది. ప్రభుత్వం ఆలోచిస్తే రెవెన్యూ కావాలనుకుంటే గల్లీ గల్లీకి కాకుండా, పల్లెటూర్లలో ఇంటింటికి కాకుండా, మా గౌడ్స్కి బెల్ షాప్ ఏదైతే ఉందో మా గౌడ సొసైటీలకు ఇస్తే రెవెన్యూ వస్తుంది, కంట్రోల్ చేయగలుగుతారు. ఈ కల్తీ కళ్ళు అని చెప్పేసి అని కళ్ళు తాగే జనరేషన్ కూడా లేదు, ఎవరు కూడా చేయట్లేదు. ఈ కళ్ళు అనేది జనరేషన్ పోయింది, లిక్కర్ మీద బీర్ మీద పడ్డారు. నా ఒపీనియన్ చెప్తున్నా, మా గౌడ కులస్తులకు ఈ యొక్క పల్లెటూర్లలో సార దుకాణం లేక బెల్ షాప్లు ఏదో అమ్ముకోవడానికి ఆస్కారం ఇస్తే మేము కూడా తృప్తి పడతాం. మా గౌడ్స్లలో కూడా చాలామంది కుల వృత్తిని నమ్ముకొని ఉంటున్నారు. ఈ సొసైటీలు వచ్చినాక, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక సొసైటీలు ఇచ్చినందుకు అవన్నీ చేసుకుంటున్నారు, ఎంతో అంత వస్తుంది, కానీ బిజినెస్ లేదు. రైట్ అండి. ఇక చివరిగా మరి రేవంత్ గారికి ఈ ఛానల్ నుంచి మరి మీరు చెప్పదలుచుకున్న మెసేజ్ ఏంటో చెప్పండి. మీ ఛానల్ నుండి మన రేవంత్ ముఖ్యమంత్రి గారికి మా అసోసియేషన్ తరపున వారికి పాదాభివందనాలు చేస్తున్నాం. ఎందుకంటే మా బాధలు చాలా ఉన్నాయి. మీరు అంటున్నారు ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా మేము రెవెన్యూ కట్టడానికి రెడీగా ఉన్నాం కాబట్టి. ఇప్పుడున్న చిన్న సమస్యనేది, మేము మీకు రెవెన్యూ ఇవ్వడం అనట్లేదు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఈ అధికారులు తప్పుతో పట్టిస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు అన్నీ తెలుసు, రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, కింద నుండి ఏంది అనేది కూడా. ఇప్పుడు కూడా రెవెన్యూ ఇవ్వడానికి మేమున్నాం. ఇది చిన్న సమస్య కాబట్టి మీ ప్రభుత్వం బాగుండాలి, రెవెన్యూ కావాలి, మా వ్యాపారం బాగుండాలి, పబ్లిక్ బాగుండాలి. మా చెప్పిన సలహాలు ఏవైతే ఉన్నాయో, పర్మిట్ రూమ్లు విచ్చలవిడిగా రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది, వచ్చిపోయిన మహిళలకు కూడా ఇబ్బంది అవుతుంది, అది దృష్టిలో పెట్టుకొని అది రూల్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి. ఇంకోటి, ఇతర రాష్ట్రాలలో, మహారాష్ట్రలో వైన్ షాప్ అంటే మెడికల్ షాప్ లాగా ఉంటుంది, ఓన్లీ పార్సల్. బార్లకు ఉంటే సిట్టింగ్ ఉంటుంది, అన్ని విధాలు ఉంటుంది. ఈ యొక్క హైదరాబాద్లో పాపులేషన్ పెరిగింది, ఆ విధంగా చేస్తే రెవెన్యూ ఎక్కడ పోదు. ఇప్పుడు బెల్ షాపులు అంటున్నారు, వైన్ షాప్ ఏడు ఉంటే తీసుకుపోయి ఒకడు ఇంట్లో పెట్టుకొని అమ్ముకునే దానికన్నా వాళ్ళు తాగుడు అలవాటు ఉంటే రోజు వారానికి వైన్ షాప్ దగ్గర తీసుకుపోయి తాగుతారు. ఇది ఒక ఫ్యూచర్ గురించి చెప్తున్నాను, ఆలోచన చేయండి. రెవెన్యూ కావాలి, ఇక్కడ ఆరోగ్యం బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్తున్నాం. చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి సమీక్షించండి. దీంట్లో తప్పులు ఒప్పులు చూసి సరిదిద్దితే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్. మా లైసెన్సులను కూడా మేము 30 ఏళ్ళని ఉంటున్నాం, మా జీవనోపాధి కూడా దాని మీద ముడిపడి ఉంది కాబట్టి ఆలోచన చేసి ఇప్పుడు కొత్త లైసెన్సులు ఇస్తున్నారని బార్ లైసెన్సులు ఇవ్వాలని
మొన్న టాక్ వెళ్ళింది, ఇస్తారో ఇయ్యదో ప్రభుత్వానికి. మేము ఇయ్యొద్దు అనట్లేదు, ఉన్న బార్లే నడుస్తలేవు. ఈరోజు హైదరాబాద్లో మొత్తం అమ్ముకున్నాం మేము నడవక. ఇవన్నీ ఏంటంటే హైటెక్ సిటీ పోతున్నాయి, డిమాండ్ ఎక్కడ లేదు. ఇప్పుడు హైటెక్ సిటీ పెద్దగా అయిపోయింది కాబట్టి పాపులేషన్ బట్టి పడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న హైదరాబాద్లోనే అమ్ముతున్నారు, పోతున్నాయి. స్టేట్ మొత్తంలో ఎక్కడ లేవు, బంద్ అయిన షాపులు ఉన్నాయి. ఫ్రీగా నడుపుకున్నా కూడా ఎవరు నడపట్లేదు, నష్టాలు ఉన్నాం. వర్కౌట్ అయితే లేదు. లైసెన్స్ ఫీజు ముఖ్యం కదా, ఒట్టిగా నడుపుకునేది లేదు. లైసెన్స్ ఫీజు కాకుండా ప్రతి నెల మెయింటెనెన్స్ వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నడవలేకపోతున్నాయి. ప్రభుత్వం నేను ఇప్పుడు కూడా ఏం చెప్తుంటే, అంటే లైసెన్స్ రెవెన్యూ కావాలంటే ఇవ్వండి, కానీ దానికి ఒక కంట్రోల్ చేయమంటే 1/2 కిలోమీటరా లేకుంటే డిస్టెన్స్ని పెట్టండి. ఎవరికి అధికారం ఉంటే ఇష్టం వచ్చినా ఇవ్వకుండా లైసెన్స్. ఇప్పటికే లైసెన్సులు ఎక్కువైపోయినాయి, వ్యాపారం నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయానికి రావాలని కోరుతున్నాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ. ఓకే. మరి అందరూ బాగుండాలి, అందులో మేము సైతం ఉండాలి అంటూ కూడా మరి తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ రాష్ట్ర అధ్యక్షులు జి దామోదరం గౌడ్ గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అదేవిధంగా లైసెన్స్ విధానం కానీ మరి ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు కానీ ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళాలి అంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని, తన యొక్క ఆశను కూడా వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.